తలంపులెల్లా నా తపన ఎంత, తలంపులెల్లా నా తపన ఎంత, నీ చిత్తం చేయుటయే. నా తలంపులెల్లా నా తపన ఎంత, నీ చిత్తం చేయుటయే. యజమానుడా యజమానుడా నా యేసు రాజువా, సంతోషించి స్తుతి పాడేదన్. తండ్రిని సన్నిధిలోనే సంతోషించి స్తుతి పాడేదన్. ఎప్పుడయ్యా నిన్ను చూచేదన్, ఎప్పుడయ్యా నిన్ను చూచేదన్. నామది తప్పించెను, నామది తప్పించెను. యజమానుడా యజమానుడా నా యేసు రాజువా, తలంపులెల్లా నా తపన ఎంత, తలంపులెల్లా నా తపన ఎంత, నీ చిత్తం చేయుటయే. నా తలంపులెల్లా నా తపన ఎంత, నీ చిత్తం చేయుటయే. యజమానుడా యజమానుడా నా యేసు రాజువా, నా యేసు రాజువా, నా యేసు రాజువా, నా యేసు రాజువా. యాకోబు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 8-9 వచనాలు చదువుతుండగా దయచేసి చూద్దామండి. ప్రభువు రాక సమీపించుచున్నది గనుక మీరును ఓపిక కలిగి ఉండుడి, మీ హృదయములను స్థిరపరచుకొనుడి. సహోదరులారా, మీరు తీర్పు పొందకుండు నిమిత్తము ఒకని మీద నొకడు సణగుకుడి. ఇదిగో న్యాయాధిపతి వాకిట నిలిచి ఉన్నాడు. దేవుడు ఈ వాక్య వివరణకు గ్రంథకర్త మరి ఆయన అనువాదాన్ని, ఆయన వివరాన్ని మనందరికీ ప్రభు అర్థమయ్యేటట్లుగా అనుగ్రహించునుగాక. దేవునికి స్తోత్రం. మరి అదేవిధంగా యెషయా గ్రంథము 33వ అధ్యాయము 22వ వచనం. ఇక్కడ యెషయా ప్రవక్త చెప్పే వివరాన్ని గమనించండి. యెహోవా మనకు న్యాయాధిపతి, యెహోవా మన శాసనకర్త, యెహోవా మన రాజు
ఆయన మనలను రక్షించును. మొదటగా చెప్తున్నది యెహోవా మనకు న్యాయాధిపతి, రెండవదిగా యెహోవా మన శాసనకర్త, మూడవదిగా యెహోవా మన రాజు, నాలుగవదిగా ఆయన మనలను రక్షించును. దేవుడు ఈ వాక్య వివరణలకు ఆయన ఆత్మతోడై ఉండి మన యందు దయ చూపించునుగాక. దయచేసి కూర్చొని. ప్రేమ స్వరూపుడైన మన ప్రభువుకి, మన తండ్రికి, మన రారాజుకి, మన శాసనకర్తకి, మన రక్షకునికి మరి మహిమ ఘనత ప్రభావాలు ఆయనకి చెందునుగాక. ఆమేన్. తిమోతికి వ్రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 8వ వచనమండి. ఇక్కడ చెప్పబడ్డది, ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది. ఆ దినమందు నీతిగల న్యాయాధిపతి అయిన ప్రభు అది నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను అపేక్షించు వారికి అందరికీ అనుగ్రహించును. ఇక్కడ ఒట్టి న్యాయాధిపతి అని చెప్పడం లేదండి. ఎటువంటి న్యాయాధిపతి ఆయన? ఆమేన్. మరి యెషయా ఏం చెప్తున్నాడు న్యాయాధిపతిని గురించి? ఆయనే మన న్యాయాధిపతి, ఆయనే మన శాసనకర్త అంటే ఆజ్ఞాపించువాడు, ఆయనే మన రాజు అంటే పరిపాలించువాడు. ఒట్టి ఆజ్ఞ వేయడమే కాదు, పరిపాలించువాడు. ఆయనే మన రక్షకుడు అంటే పడిన స్థితిలో నుంచి రక్షించువాడు. ఆమేన్. అయితే ఇక్కడ అపోస్తలుడైనటువంటి పౌలు మాత్రము ఈ ఆఖరి పత్రిక, ఈ తిమోతికి రాసిన పత్రికలో మాత్రం అతను తిమోతితో చెప్పేది ఏమంటే నీతి కలిగిన న్యాయాధిపతి. అంటే కారణం ఏమంటే అతని భక్తి జీవితం అంతా కూడా నేను ఎలా జీవించాను అంటే వర్తమానంలో ఉన్న అదే ఆధారమై ఉన్నది. అంటే నేను ఎలా జీవించాను, నేను ఎలా ప్రకటించాను. కాబట్టి జీవించినది ప్రకటించినది రెండూ దేవుడు తెలుసు. కాబట్టి రెండూ దేవుడికి తెలుసు కనుక ఆ నీతి కలిగిన న్యాయాధిపతి నాకు బహుమానం ఇచ్చును. ఇది పౌలు చెప్తున్నాడు, వర్తమానికుడు చెప్తున్నాడు. మనం కూడా చెప్పే స్థితిలో ఉండాలి. అంటే కేవలం పౌలే కాదు, లేకపోతే ఈ చివరి కాల వర్తమానికుడే కాదు, మనం కూడా అవును నీతి కలిగిన న్యాయాధిపతి. ఎంతమంది చెప్పడానికి అలాగా సిద్ధంగా ఉన్నారు? నమ్ముతున్నారా? నీతి కలిగిన న్యాయాధిపతి నాకును, ఇప్పుడు పౌలుకు ఒక్కడికే కాదు మనకును ఆయన తన జీవ కిరీటమును, కారణం ఏమంటే ప్రత్యక్షతను, ఎవరైతే అసలు యేసు ఎవరై ఉన్నారో అది కనుక మనకు ఒక గ్రహింపును వస్తే మనం ఆయన ద్వారానే మేలు పొందుతాం. దేవునికి స్తోత్రం. అయితే ఈ రాత్రి మీ ఎదుట పరిచయం చేయాలనుకుంటున్నటువంటి వాక్య అంశం ద జడ్జి, న్యాయాధిపతి. అంటే ఆ అంశంలో మనం విన్నాం, గత వారంలో మనం విన్నాం ఏమనంటే, సహోదరులారా మీరు తీర్పు పొందకుండా నిమిత్తం ఒకరి మీద ఒకడు సనగొద్దు, ఒకరి మీద ఒకడు అసూయపడవద్దు, ఒకరి మీద ఒకడు నిందలు మోపుకోవద్దు, ఒకరి మీద ఒకడు చెడ్డ మాటలు చెప్పొద్దు, ఒకరి మీద ఒకడు ఏం చేయకూడదు, చెడు కోరుకోకూడదు. అయితే ఒకరి మీద ఒకరు ఎన్నడూ కూడా అంటే ఒక సహోదరుడు మరొక సహోదరుడి మీద ఇలాంటి ఆలోచన కనుక వస్తే మర్చిపోవద్దు, నీవు తీర్పుకు దగ్గరగా ఉన్నావని అర్థం. అంటే దీని ఏమనంటే ఫిర్యాదులు ఎక్కువ చేయొద్దు. ఫిర్యాదులు చేయడం అనేది ఒక చెడ్డ ఆత్మ. ఫిర్యాదులు ఇది దేవుని యొక్క వాక్యంలో నుంచి మనకు చాలా చాలా జ్ఞాపకం ఉన్న సందర్భం ఒకటి. నేనైతే అసలు దాన్ని ఇంకా వివరంగా రాద్దామనుకుని కూడా ఒకవేళ ఈ సబ్జెక్టు కాదేమైనా పక్కన పెట్టాను. జకర్యా గ్రంథం మనం 3వ అధ్యాయంలో చూస్తాం. ఎంతమంది జ్ఞాపకం అండి? ఒకసారి చేద్దాం. అసలు అది చెప్పే నా ఆలోచన అయితే కాదు, దాన్ని టచ్ చేసి కూడా నేను పక్కన పెట్టేశాను. జకర్యా గ్రంథము 3వ అధ్యాయము, జకర్యా గ్రంథం 3వ అధ్యాయము మొదటి నుంచి చదువుతాను. మరియు యెహోవా దూత ఎదుట ప్రధాన యాజకుడైన యెహోషువ, మోషే దగ్గర యెహోషువ కాదండి, ప్రధాన యాజకుడైన యెహోషువ నిలువబడుటయు సాతాను ఫిర్యాది అయి అతని కుడి పార్శ్వమున నిలువబడుటయు అతడు నాకు కనపరిచాను.
మనం చదివిన వాక్యం ఏంది? ఒకరి మీద ఒకడు ఏం చేయకూడదు. అమ్మ మనం ముందు చదివి ఏమనుంది? ఒకరి మీద ఒకడు సనగొద్దు, ఒకరి మీద ఒకడు పదే పదే ఫిర్యాదులు చేయొద్దు, ఒకరి మీద ఒకరు అసూయపడవద్దు, ఒకరికి ఒకరు చెడు జరగాలని కోరుకోవద్దు. కాబట్టి ఒకరి మీద ఒకరు ఎలాగుండాలో దగ్గర 22 పైనే మనం వివరాలు మనం విన్నట్టున్నాం. కాబట్టి ఎలాగా మనం సహకరించాలి, ఎలా ప్రేమించాలి, ఎలా సహించాలి, ఎలాగా మన్నించాలి. కానీ ఈ గుణాలు ఎంత బోధించినా సాతానులో పో. కారణం ఏమంటే వాడి పరిస్థితే ఫిర్యాదు. వాడు ఎప్పుడు కూడా ఫిర్యాదులు చేసే తలంపు కలిగిన వాడు. ఇక్కడ నిలబడింది ఎవరంటే అతను ఇశ్రాయేలు ప్రజల యొక్క ప్రధాన యాజకుడు. మనకు దేవుని గ్రంథంలో కూడా ప్రధాన యాజకుల్లో చాలా మంచి ప్రధాన యాజకులు ఉన్నారు. నాకు యెహోయాదా క్యారెక్టర్ చదివితేనే చాలా సంతోషం అనిపిస్తుంది, చాలా సంతోషం అని. కారణం ఏమంటే మీరు గమనించండి, పరిస్థితులు అన్నీ బాగున్న స్థలంలో భక్తి చేయడం కంటే పరిస్థితులు సరిగా లేని చోట భక్తి చేయడమే గొప్పతనం. అదే చాలా 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 గొప్ప కార్యం. పరిస్థితులు అన్నీ అనుకూలంగా ఉన్నాయండి అంటే దీన్ని ఎలా చెప్పాలంటే, అన్నీ ఇచ్చిన తర్వాత ఒక వ్యక్తి నీతిగా ఉండడం తేలిక, ఏమీ లేకుండా ఒక వ్యక్తి నీతిగా ఉండడం కష్టం. అంటే తినడానికి ఆహారం లేకపోయినా, తాగడానికి నీళ్లు లేకపోయినా, సరైన వస్త్రాలు లేకపోయినా, ఉండడానికి సరైన గృహం లేకపోయినా ఆ వ్యక్తిలో ఎలాగుంటుందంటే అందరూ కూడా చాలా చాలా మంచిగా బతుకుతున్నారు, నేను ఎందుకు ఇలా బ్రతకాలి, కాబట్టి నేను తొందరగా పెద్దవాడిని అవ్వాలని ఎవరో ఒకరు ఒక వక్రమైన మార్గాన్ని ఎంపిక చేసుకొని పడిపోయాడు చాలామంది ఉంటారు. కానీ అలాంటి వాటిల్లో కూడా ఒక నిజాయితీ, ఇది ఒక పోలికగా చెప్పాలంటే దాన్ని మీరు తప్పుగా భావించొద్దు. ఆడవాళ్ళు ఎక్కువగా ఉన్నారు కాబట్టి ఒక 100 మంది పవిత్రమైనటువంటి స్త్రీలు ఉన్నారనుకోండి, 100 మంది పరిశుద్ధమైన జీవితాన్ని జీవించే వాళ్ళ మధ్యలో ఒక స్త్రీని పెట్టాం. ఆమె పరిశుద్ధంగా జీవించిన దానికి పెద్ద గొప్ప ఏం గొప్ప లేదు, అందరూ పవిత్రమైనవాడు కాబట్టి ఆమె పవిత్రమైనది. అలా కాకుండా ఒకవేళ ఒక 1000 మంది నీచమైన వాళ్ళు ఉన్నారు, 1000 మంది తప్పుడు దారులు ఎత్తికే వాళ్ళు ఉన్నారు, 1000 మంది వ్యభిచారం చేసేవాళ్ళు ఉన్నారు, వారందరి మధ్యలో ఒక స్త్రీని మనం అక్కడ పెట్టినప్పుడు ఈ ఒక్క స్త్రీ మిగతా స్త్రీలు చేసినట్లుగా వ్యభిచారం చేయకుండా, మిగతా స్త్రీలు చేసినట్లుగా చెడుతనం చేయకుండా, మిగతా స్త్రీలు జీవించినట్లుగా చెడ్డ జీవితం జీవించకుండా జీవించడమే గొప్పతనం. ఏది బాగుంటుంది చెప్పండి? ఒకవేళ 100 మంది పవిత్రమైన స్త్రీలు ఉన్నారు, అందులో నుంచి ఎవరో ఒక ఆమె పవిత్రంగా ఉన్నది, అందులో నుంచి ఏం గొప్పతనం ఉంది? ఉన్నారా లేదా? 100 మంది ఉన్నారు కాబట్టి ఆ గుంపులో ఆమె ఒక వ్యక్తి, అది అవకాశం లేకో మరొక విధంగానూ ఎలాగో పవిత్రంగా నిలబడి. కానీ ఒక 1000 మంది చెడిపోయిన స్త్రీలలో నుంచి సొలొమోను కూడా అంటాడు, 1000 మంది చెడిపోయి ఉన్నారు కాబట్టి ఒత్తిడి ఎలా ఉంటుంది? క్షణం వాళ్ళు ఏమంటారంటే ఏదో ఒక చెడుతనం చేయడానికి నీకు ఎక్కువ ఒత్తిడి కలుగుద్ది. నీకు ఎక్కువ ఒత్తిడి కలిగినప్పుడు వారందరి మధ్యలో నువ్వు పవిత్రంగా నిలబడడం అంటే ఎంత సవాలుతో కూడింది, అవునా కదా? చాలా చాలా సవాలుతో కూడింది. ఒకవేళ అలాంటి వ్యక్తి అంటే మనం చెప్పొచ్చు, రాహాబుని చెప్పొచ్చా? మరి అలాంటి జీవితంలో నుంచి కదా వచ్చింది. దేవుడు కరుణించును గాక. కాబట్టి ఇక్కడ దయచేసి గమనించండి, అటువంటి దానిలో నుంచి ఇప్పుడు అపవాదిలో ఉన్నదేమంటే వాడిలో ఫిర్యాదు చేయడం. దయచేసి ఒకవేళ ఇలాంటి ఆత్మ ఎవరినన్నా పనిచేస్తే దేవుడు విడుదల ఇచ్చును గాక. కాబట్టి అక్కడ నిలబడ్డది ప్రధాన యాజకుడు నిలబడి ఉండగా ఆ ప్రధాన యాజకుడు వాళ్ళు గడగడలాడిపోతారు. కారణం ఏమంటే వాళ్ళు షారోను పుష్పం యొక్క పరిమళ తైలముతో నింపబడి ఉంటారు. వారు బంగారపు రేకును యెహోవా పరిశుద్ధుడు అని వారు ఒక రేకు కలిగి ఉంటారు. ఒకవేళ లోపలికి వెళితే దేవుడు అక్కడ గుమ్మం దాటకుండా ద్వారం దగ్గరే దేవుడు చంపేస్తాడు. ద్వారాన్ని బయటికి దాటనివ్వడు. కారణం ఏమంటే మనం చదివిన వాక్యంలో ఇదిగో న్యాయాధిపతి వాకిట యొద్ద నిలిచి ఉన్నాడు. దేవుడు సహాయపడు, ఎక్కడో లేడు, వాకిట యొద్దనే నిలిచి ఉన్నాడు. కాబట్టి వాకిట యొద్ద నిలిచి ఉన్నాడు కనుక ఇప్పుడు ప్రధాన యాజకుడి యొక్క జీవితం ఎటువంటిదంటే చాలా భయంతో కూడినది. లోపలికి వెళ్ళేటప్పుడు భయంతో వెళ్ళాలి, బయటకు వచ్చేటప్పుడు భయంతో రావాలి. కాబట్టి పరిశుద్ధుడు ఆ గంటలన్నీ మోగుతా లోపలికి వెళ్ళేటప్పుడు
అటువంటి వ్యక్తి మీద ఇప్పుడు సాతాను ఫిర్యాదు నిలబడి అంటున్నాడండి, ఈ వ్యక్తిలో దోషం ఉన్నది. మరి అదే సాతానులో ఉన్న చెడ్డ గుణం చూడండి. యోబును చూసి యోబులో తప్పిదం ఉంది. ఊరికినే మంచోడు అయ్యాడా? కాబట్టి యోబులో మంచోడు కాదా? ఎలా మంచోడు అయ్యాడు? నువ్వు ఆస్తి ఇచ్చావు, డబ్బులు ఇచ్చావు, బట్టలు ఇచ్చావు, గొర్రెలు ఇచ్చావు, మేకలు ఇచ్చావు, పిల్లలు ఇచ్చావు. ఏం తక్కువ ప్రభువా? ఏం తక్కువ అన్నది? అన్నీ ఎక్కువగా ఉన్నది కాబట్టే భక్తుడయ్యాడు. లేకపోతే ఆయన అంత భక్తుడు అవుతాడా చెప్పు? ఎంతమంది మీకు అర్థమవుతుంది? వాడిలో ఉన్న ఆత్మ ఏమంటే ఫిర్యాదు చేయడం. ఒకవేళ మీలో కొన్ని ఎవరిలోనైనా ఫిర్యాదులు ఎక్కువ చేస్తున్నారంటే మీరు ఒక తప్పుడు ఆత్మతో ఉన్నారని. రెండు బయటికి ఎక్కువ ఫిర్యాదులు చేసే ఆత్మను కలిగి ఉండొద్దు, అది చాలా చెడ్డది. అలాంటి వ్యక్తులు పరిశుద్ధాత్మను పొందడం కూడా చాలా కష్టం. ఇప్పుడు మీరు గమనించండి, ఒకవేళ యోబు దగ్గరికి వెళితే యోబు మీద అతను నింద వేయగలడు. లోతు దగ్గరికి నోవాహు దగ్గరికి వెళ్తే నోవాహు మీద అతను నింద వేయగలడు. ఒకవేళ మోషే దగ్గరికి వెళ్తే మోషే మీద అతను నింద వేయగలడు. ఒకవేళ యోషువ దగ్గరికి వెళ్తే యోషువ దగ్గర అతను నింద మోపగలడు. ఆఖరికి అతను తనది తప్పిదం అనేది మాత్రం ఒప్పుకోడు. కానీ అపవాది వాడు ఫిర్యాదు. కనుకనే ఇక్కడ ప్రధాన యాజకుడైనటువంటి యోషువ పక్కన నిలబడి ఫిర్యాదు చేస్తున్నాడంట. కనీసం మీరు గమనించండి, ప్రభు యొక్క పరలోక సన్నిధిలో వేరొకన ప్రభావంలో అనుకుంటే చెప్తాడు, పరలోకంలో ప్రభు దగ్గర ఇలా నిలబడి వాళ్ళకి పాపం అంటే ఏంటో తెలియదు, చెడుతనం అంటే ఏంటో తెలియదు, వ్యభిచారం అంటే ఏంటో తెలియదు, ఏమీ చేయకుండా దివారాత్రములో పాటలు పాడేవాళ్ళు దేవుని సన్నిధిలో నిలబడడానికే పరిశుద్ధత చాలడంలా. అర్థమవుతుందా? ఆయన అంతటి పరిశుద్ధుడు. కాబట్టి అంతటి పరిశుద్ధుడైన వాని ఎదుట దేవదూతలే నిలబడలేకపోతున్నారు. కాబట్టి ఏ మానవుడు నిలబడగలడు? ఎవ్వరూ నిలబడలేరు. ఇక్కడ సహజంగా మీరు గమనించండి, చెయ్యాలని మనం చేయకపోయినా అనుకోకుండా కొన్ని పొరపాట్లు జరుగుతాయి. చెయ్యాలని చేయడం అది పాపం, తెలిసి చేయడం తప్పిదం. కానీ చెయ్యాలని అనుకోకుండానే మనం కొన్ని పొరపాట్లు చేస్తాం. మీరే పెన్ను తీసుకొని రాయండి ఒకసారి. ఒకవేళ ఆదికాండం అధ్యాయం మొత్తం మీరు రాయండి, అసలు ఒక్క తప్పిదం లేకుండా నాకు రాసి చూపించండి. ఆదికాండం ఒకే ఒక్క అధ్యాయం మీరు పెన్ను కానీ పెన్సిల్ కానీ పట్టుకొని అస్సలు చెరపకుండా అధ్యాయం మొత్తం రాసి నాకు చూపించండి. తప్పనిసరిగా మీరు దానిలో చూసి ఇలా రాసే సమయంలో నుంచి ఒకటి రాయిపోయి ఒకటి రాస్తారు, తప్పనిసరిగా రాస్తారు. అయితే అలా తప్పనిసరిగా రాసినప్పుడు ఆ తప్పిదం ఏమవుద్దంటే అది మనలో నుంచి ఇక్కడ చూసేటప్పుడు ఒకటి ఉంటుంది, రాసేటప్పుడు ఒకటి ఉంటుంది. దాన్ని కరెక్ట్గా మనం పట్టుకోలేం. ఇది సహజమైన. అందుకని మనకి పెన్నుల వెనకాల ఇదివరకు ఎరేజర్ ఉండేది. మీలో కూడా చాలామంది జ్ఞాపకం ఉండేది. ఎరేజర్ లేకుండా ఉద్యోగం వచ్చిన వాడిని బాస్ అడుగుతున్నాడు, నీ పెన్నుకి ఎరేజర్ ఏది, తుడిచే రబ్బర్ ఏదని. నేను తప్పు చేయను బాస్ అన్నాడంట. నీలాంటి అబద్ధికుడు నాకు ఉద్యోగానికి వద్దు, నువ్వు వెళ్ళిపో అన్నాడంట. తప్పు చేయని వాడు, పొరపాటు చేయనివాడు ఉండడు, కానీ ఒక అబద్ధికుడివి. కాబట్టి ఇలాగా నిజం ఒప్పుకునే వ్యక్తి కంటే ఇలాగ అబద్ధాన్ని దాచిపెట్టేవాడు చాలా ప్రమాదకారి. నువ్వు నా దగ్గర వద్దు, వెళ్ళిపో అన్నాడు. ఉద్యోగం వచ్చి తీసాడంట ఆయన. లేదండి పొరపాట్లు జరుగుతాయండి అని ఆ వ్యక్తి అన్నట్లయితే కనుక నిజమే, మనం మానవ సహజంగా పొరపాట్లు జరుగుతాయి. ఇప్పుడు ఇక్కడ ఎలా జరిగితే మనం ఆ 2వ వచనం చూస్తున్నాం. ఇక్కడ దేవుని యొక్క దూత, సాతాను యెహోవా నిన్ను గద్దించును, యెరూషలేమును కోరుకొని యెహోవా నిన్ను గద్దించును, ఇతర అగ్నిలో నుండి తీసిన కొరివి వలె ఉన్నాడు కదా అని యెహోవా దూత సాతానుతో అన్నాడు. అగ్నిలో నుంచి తీయబడిన కొరివి. సాతానేమో నిందలు మోపడానికి వాని దగ్గర బోల్డ్ మోట ఉన్నది, పెద్ద మోట ఒకటి పట్టుకొని ఉన్నాడు. అంటే ప్రతిదీ కూడా వాళ్ళలో నుంచి అనేకమైన దోషాలు చెప్పడానికి. కానీ ఇక్కడ దేవుని యొక్క దూత నిలబడి యెహోవా నిన్ను గద్దించునుగాక. ఆయన తీర్పరి, నువ్వు కాదు తీర్పరివి. కారణం ఏమంటే నీ బతుకే చెడిన బతుకు. అవునా కాదా? అపవాది ఎవరు? వాడు తీర్పు తీర్చబడినవాడు, వాడు ఒక చెడ్డవాడు, ఒకడు దుష్టుడు. కాబట్టి యెహోవా నిన్ను గద్దించునుగాక, అగ్నిలో నుండి తీయబడిన కొరివి వలె ఉన్నాడు కదా, అగ్ని కణం వలె ఉన్నాడు కదా. కాబట్టి ప్రతి ఒక్కరము మనము అందరము తీర్పులోనికి వెళ్ళాల్సిన వాళ్ళం. కానీ తీర్పులోనికి వెళ్ళి
బూడిద కావలసిన మనల్ని దేవుడు దానిలో నుంచి బయటకు లాగాడు. దేవుడు దానిలో నుంచి బయటకు లాగడం వల్ల ఎవరూ నీతిమంతులు కాలేరు. మనం నీతిమంతులం అవ్వాలంటే దేవుడు ఉండాలి. దేవుడు సహాయం చేయలేకుండా ఎవ్వరూ నీతిమంతులం కాలేమండి. ఒకవేళ మన వెనకాలను కనుక అపవాదిని పెడితే మన ఉన్న వివరాలన్నీ చూపిస్తే మనకే ఆశ్చర్యం అవుద్ది. ఓహో, ఇన్ని దోషాలు నాలో పెట్టుకొని నేను అర్థం చేసుకోలేక నేను ఆళ్ళేళ్ళ మీద మోపుతున్నానా అనుకుంటా. దేవుడు దయచూపును గాక. కాబట్టి అక్కడ మనం కింద గమనించినట్లయితే చూద్దాం. దూత దగ్గర నిలిచి ఉన్న వారిని పిలిచి ఇతని మైలు బట్టలు తీసివేయుడని ఆజ్ఞాపించి, నేను నీ దోషమును పరిహరించి ప్రశస్తమైన వస్త్రములతో నిన్ను అలంకరించుచున్నానని సెలవిచ్చాను. కాబట్టి మనం రోమా 10లో చూడవచ్చు. కాబట్టి ఇశ్రాయేలు ప్రజలు అనుకున్నారా, వాళ్ళ స్వనీతి అనుకున్నారంట. వాళ్ళు ఏమనుకుంటున్నారంటే, మేము నీతివంతులం అంటే మేము ఎప్పుడు కూడా చర్చికి వెళతాం, మేము సాటర్డేని సబ్బాతుని మేము ఆచరిస్తాం, మేము సబ్బాతు దినాన పొయ్యి వెలిగించాం, కాబట్టి మేము సబ్బాతు దినాన ఏమీ పని చేయం, మేము చాలా నిష్ఠగా ఉంటాం, మేము ఇలాగుంటాం. అసలు వాళ్ళు తప్పిపోవడానికి గల కారణమే అదండి. రోమిలకు రాసిన పత్రిక ఇది ఇలాగే పెడదాం. రోమిలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 2వ వచనం. వారు దేవుని యందు ఆసక్తి గలవారని వారిని గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నాను. పౌలు ఒక రకంగా సాక్ష్యం చేయండి. అయినను వారి ఆసక్తి జ్ఞానానుసారమైనది కాదు. ఎలయనగా వారి దేవుని నీతి నెరుగక తమ స్వనీతిని స్థాపింప బూనుకొనుచు దేవుని నీతికి లోబడలేదు. ఇది వాళ్ళలో ఉన్న పెద్ద తప్పు, మహా పెద్ద తప్పు. ఇది చాలా పెద్ద తప్పు. కారణం ఏమంటే, దయచేసి గమనించండి, కొన్నిసార్లు మన ఆలోచన అంటున్నాను, మేము ప్రార్థనకు వస్తాం వీళ్ళు ప్రార్థనకు రా, మేము ఆరాధనకు వస్తాం వీళ్ళు ఆరాధనకు రా, మేము మంచి పనులు చేస్తాం వీళ్ళు చేయరు. ఇలా ఎప్పుడైతే విమర్శించేటువంటి మనసుతో నీవు ఉంటావో నీ జీవితంలో ఎన్నడూ పైకి రావు. మనం మరొక వ్యక్తిని మనం ఎన్నడూ చూడడానికి పనికిరావు. అందుకని దేవుని యొక్క దూత అంటున్నాడు, మనం ఎన్ని పనులు చేసినా మనది కనీసం మురికి బట్టలు కాదంట, చిరిగిపోయిన బట్టలు. చిరిగిపోయిన బట్టలు. మనం ఎన్ని పనులు చేసినా, మనం ఎంత మంచివాళ్ళం అనుకున్నా, మనం ఎంత బుద్ధిమంతులు అనుకున్నా కూడా మనమన్నీ ఏమంటే మనం మురికిలో నుంచి వచ్చినవాడు, పాపంలో నుంచి వచ్చినవాడు, చెడుతనంలో నుంచి వచ్చినవాడు. కాబట్టి ఎవరమైనా మనం వచ్చింది పాపపు జీవితంలో పుట్టినవాడు. కాబట్టి మనకు మనం నీతిమంతులం ఎలా అవుతాం? ఒకవేళ ఆదివారం రావచ్చు, బుధవారం రావచ్చు, శుక్రవారం రావచ్చు, ఇంకో రావచ్చు, ఆ రోజు రావచ్చు, పొద్దున్నే రావచ్చు, ఏమొచ్చినా మురికి బట్టలు ఇవి, మురికి వస్త్రాలు ఇవి. కానీ ఇక్కడ మన నీతివంతులు చేసేది ఏమంటే యేసు రక్తం. యేసు రక్తం లేకుండా ఎవరో మీరు నేను ఎవరం నీతివంతులం కాలేము. ఒకవేళ ఇశ్రాయేలు పొరబడినట్లుగా ఇక్కడ ఎవరైనా పొరబడితే దేవుని రాజ్యం తప్పిపోతారు. కాబట్టి దేవుని రాజ్యం వీళ్ళు ఎలా తప్పిపోయారో పౌలు చెప్తున్నారు. వారు దేవుని యొక్క నీతిని ఎరుగక వారు స్వనీతిని స్థాపింపబూనుకొనిరి. సొంత నీతిని వాళ్ళు అదే అనుకున్నారంట, మేము అస్సలు విశ్రాంతి దినం చాలా పాటిస్తాం. 3వ వచనం. ఏలయనగా వారు దేవుని నీతిని ఎరుగక తమ స్వనీతిని స్థాపింపబూనుకొనుచు దేవుని నీతికి లోబడలేదు. విశ్వసించు ప్రతి వానికి నీతి కలుగుటకై క్రీస్తు ధర్మశాస్త్రమునకు సమాప్తి అయి ఉన్నాడు. కాబట్టి ధర్మశాస్త్రమునంతటినీ సంపూర్ణం చేసిన వారు ఎవ్వరూ లేరు. ధర్మశాస్త్రం మొత్తం ప్రతి ఆజ్ఞను పొల్లులతో సహా కంప్లీట్ చేసిన వాడు ఆయన మనకి స్తోత్రం. కాబట్టి ఇక్కడ మరలా జరుగుతున్నది ఏమంటే, హీ రెబ్యూక్స్ ద ఎనిమీ, శత్రువునేమో గద్దిస్తున్నాడు. హీ రిమూవ్స్ ద ఇనిక్విటీ, అతని దోషమునేమో తొలగిస్తున్నాడు. హీ రిస్టోర్స్ ద మినిస్ట్రీ, పరిచర్యను మళ్ళా నిలబెడుతున్నాడు. శత్రువుని గద్దిస్తున్నాడు. రెండవది అతనిలో ఉన్న దోషాన్ని తొలగిస్తున్నాడు. అక్కడ మరొక కార్యం జరుగుతుంది ఏమంటే, మళ్ళా ప్రధాన యాజకుడిని నెట్టేయడం లేదు, అతని పరిచర్య తీసేయడం లేదు. ప్రధాన యాజకుడు అదే స్థానంలో ఉంటే అతని పరిచర్యను దేవుడు నిలబెడుతున్నాడు. కాబట్టి నిలబెట్టడానికి పడగొట్టడానికి దేవుడికి అధికారం ఉంది. మనమే పాటోళ్ళం. దేవుడు మనకు ఆ గ్రహింపును దయచేయనుగాక. ఒకవేళ దీనిని ఇక్కడ యాకోబు ఏమన్నారంటే, సహోదరులారా మీరే
తీర్పు పొందకుండా నిమిత్తము ఒకరి మీద ఒకడు సనగకుడి, అంటే ఫిర్యాదులు చేయొద్దు, అసూయ పడవద్దు, ఇంకొకరిని ఏలెత్తి చూపించొద్దు. మనం ఎక్కడైనా మీరు చూడండి, మత్తయి సువార్తలో నువ్వు తీర్పు తీర్చొద్దు, రోమీలకు రాసిన పత్రికలో నువ్వు తీర్పు తీర్చొద్దు. కాబట్టి ఇక్కడ యాకోబు రాసిన పత్రికలో నువ్వు తీర్పు తీర్చొద్దు. ఎవరికి నువ్వు తీర్పు తీర్చొద్దు, నేను తీర్పు తీర్చొద్దు, మనకు మనమే తీర్పు తీర్చుకోవాలి. కాబట్టి సహజంగా జరిగేది ఏమంటే, ఎవరికైనా చిన్న బలహీనత కలిగిందంటే మనమేమనుకుంటామంటే ఇలా చేశారు అందుకే దీనికి ఇది అయింది. అది దేవుడు దానికి లెక్క కట్టేది, దేవుడు సహాయపడగాక. అయితే దయచేసి ఇక్కడ గమనించండి, నేను ఒక చిన్న వివరాన్ని మీతో చెప్పాలి. నా వాక్యాంశం మాత్రం ద జడ్జి న్యాయాధిపతి. ఇప్పుడు యెషయా ప్రవక్త ఏం చెప్పాడండి, జ్ఞాపకం ఉంటుందా? యెహోవా మన న్యాయాధిపతి, యెహోవా మన శాసనకర్త, యెహోవా మన రాజు, యెహోవా మన రక్షకుడు. అంటే ఒక వ్యక్తికి తీర్పు తీర్చే నువ్వు కానీ నేను కానీ నువ్వు రక్షించగలవా? రక్షించలేనప్పుడు నువ్వెందుకు తీర్పు తీర్చాలి, నేనెందుకు తీర్పు తీర్చాలి? నీ వల్ల వద్దా? మరొక కార్యం మనకు చేత కానప్పుడు రెండవ పని ఎందుకు? మనం వాళ్ళకేమైనా భోజనం పెడుతున్నామా, వాళ్ళకేమైనా వస్త్రాలు ఇస్తున్నామా, వాళ్ళకేమైనా చేస్తున్నామా? అలాంటప్పుడు మనం ఎందుకు తీర్పు తీర్చాలి? అందుకనే బైబిల్ చెప్తున్నది, రక్షించడం మనకు చేత కానప్పుడు తీర్పు తీర్చడం మనం ఎందుకు చేయాలి? ఆయన రక్షించగలడు, ఆయన తీర్పు తీర్చగలడు. అందుకని ఇప్పుడు పౌలు ఏమంటున్నాడంటే ఆయన నీతి కలిగిన న్యాయాధిపతి. ఇప్పుడు పౌలు తన నీతిని చెప్పడం లేదు, కానీ ఒకవేళ దేవుడు గనక నిజంగా ఆయన నీతిని బట్టి నన్ను రక్షించకపోతే నేను ఉగ్రతకు పాత్రుణ్ణి, పాపులలో మొట్టమొదటి పాపాను, ఒక హంతకుడిగా చూడవచ్చు, మందిరాన్ని పాడు చేసిన వాడిగా చూడవచ్చు. ఏదేమైనప్పటికీ దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ నేను ఒక ప్రారంభ తీర్పుని మీరు గమనించండి. ప్రారంభంలో దేవుడు తీర్పు తీర్చింది సర్పానికి. ఎంతమంది ఆమెనంటారు? ఆమె ప్రారంభంలో తీర్పు తీర్చబడ్డది ఏదైనా తోటలో, ఏదైనా బయట కాదు, ఏదైనా తోటలో. ఏదైనా తోటలో తీర్పు సింహాసనం వేయబడిన తర్వాత అక్కడ వాళ్ళు ఒకే ఒక్క ఆజ్ఞని మీరిపోయారు. కాబట్టి ఒక్క ఆజ్ఞని మీరిపోయినందుకు వారి మీదకు మరణం వచ్చింది. ఇప్పుడు దేవుడు వాళ్ళని బయటికి నెట్టాడు. అయితే ఆఖరి తీర్పు ఎక్కడ తీర్చబడుద్ది? ఆఖరి తీర్పు, మరలా ఆఖరి తీర్పులో ఎవరు ఉండబోతున్నారంటే లూసిఫర్. వాడి నేచర్ మారడం లేదు, వాళ్ళు అదే నేచర్. అంటే ఒకటి పాపం వైపు నడిపించడం, రెండు వ్యక్తుల మీద నిందల మోపడం. కాబట్టి ఆఖరి దశలో ఉండి వాడు తీర్పు తీర్చే దానిలో అక్కడ తీర్పు సింహాసనం దగ్గర నిలబెడతాడు. అదే కాకుండా చాలామంది అడిగారు కూడా, లూసిఫర్ను 1000 సంవత్సరాలు అక్కడ ఉంచి అలా చేయడానికి గల కారణం ఆయన వివరంగా చెప్పాడు. వర్తమానం చెప్తుంది ఏమనంటే అతను కూడా తప్పనిసరిగా తీర్పులోనికి రావాలి. ఇక్కడ కొన్ని విషయాలు చెప్తాను. క్రీస్తుని వద్దకు వచ్చుటకు అభిషేకించబడిన వారిలో నువ్వే చివరి వ్యక్తివి కావచ్చు. చివరి వాడు రాగానే తీర్పు మొదలవునంట. ఇంకా ఒకటి కొదువుగానున్నది, అది నీవే కావచ్చు. మేము కనిపెట్టుచుండగా ఆయన ఈ రాత్రి చేర్చుకుందువా అనగా దాని అర్థము 100 గొర్రెల్లో ఒక గొర్రె తప్పిపోతే ఆయన ఒక్క గొర్రె కోసం వదిలిపెట్టడం లేదు. 100 గొర్రె కోసం ప్రపంచం అంతా కూడా ఏమవుతుందంటే వెతుకుతా ఉన్నారంట. అంటే లెక్క కంప్లీట్ అయిపోవాలి. ఈ లెక్క కంప్లీట్ అయిపోవడం కోసం మరి ఎక్కడెక్కడ దేవుని దాసులు ఉన్నారో, మరి ఎక్కడెక్కడ సువార్త పరిచర్య చేసే వాళ్ళు ఉన్నారు, వాళ్ళందరూ పరిచర్య చేస్తున్నారు. ఆఖరి గొర్రె రావాలి. ఎప్పుడైతే ఆఖరి గొర్రె ఆయన యొద్దకు వచ్చునో, ఆఖరి పాట పాడినప్పుడు, ఆఖరి వర్తమానం ప్రసంగించినప్పుడు, ఆఖరి బోర మోగినప్పుడు, జ్ఞాపకం ఉంటుందా? ఆఖరి పాట పాడినప్పుడు, ఆఖరి వర్తమానం చెప్పబడ్డప్పుడు, ఆఖరి బోర మోగబడినప్పుడు, ఇక వెంటనే ఎప్పుడైతే వధువు ఎత్తబడినో, వధువు ఎత్తబడిన తరువాత ఇక తీర్పులు ప్రారంభమవుతాయి. తీర్పులు, ఈ భూమి మీద తీర్పులు పడడం. ఇక్కడ ఇంకో విషయం నన్ను చెప్పనివ్వండి.
అందువల్లనే భూమిపై వెళ్ళడు కానీ ఒక పేరు ఉన్నా కానీ ఆ పేరు గల వాణిని రక్షించుటకు గాను క్రీస్తు మధ్యవర్తిగా అక్కడ ఉండవలసి ఉన్నాడు. ఇది కృప. క్రీస్తు మధ్యవర్తిగా అక్కడ ఉండవలసి ఉన్నాడు. అయితే చివరి పేరు ఆ క్లోరాక్స్ లేదా బ్లీచ్లో వేయబడిన వెంటనే అప్పుడు ఆయన యొక్క మధ్యవర్తిత్వపు దినములు ముగిసిపోవును. అంటే ఎంత నీచమైన ఒక వ్యక్తి వచ్చాడు అనుకోండి, రాగానే అతని యొక్క గ్రంథం ఓపెన్ చేయబడదండి. అతని గురించి రాయబడ్డదంతా ఉంటుంది కదా, ఇదంతా కూడా తీసుకొని అతని పాపాలన్నిటిని కూడా అంటే బాగా మురికి బట్టలు ఉన్నాయి అనుకోండి, మరియు ఎంత మురికి ఉన్నాయో ఎంత జిడ్డు ఉన్నాయో అవంతా పోవడానికి సహజంగా చేసేది ఏమంటే బ్లీచ్లో వాళ్ళు బాగా వేడి నీళ్ళలో బ్లీచ్ చేసి ఆ బ్లీచ్లో వేయగానే వెంటనే దానిలో ఉన్న మురికంతా కూడా పటాపంచలైపోయి మొత్తం విరుగుడైపోయి ఆ వస్త్రంలో ఉన్న మురికంతా పోద్దండి. ఒక వ్యక్తి యొక్క పాపాలను తీసుకొని యేసు యొక్క రక్తంలో వేయగానే ప్రతి మూలలోనికి వెళ్ళి ప్రతి భాగంలోనికి వెళ్ళి అతను ప్రతి చెడుతనంలోనికి వెళ్ళి వాటన్నిటిని కూడా పూర్తిగా క్షమించబడు. అది ఎప్పుడు ఈ ఆఖరి గొర్రె. అప్పుడు వరకు ఏముందంటే ఈయన విజ్ఞాపనలో ఉన్నారు. ఆఖరి గొర్రె వచ్చే వరకు యేసుప్రభు విజ్ఞాపన, తండ్రి అతని దోషములు నా మీద, సాతాను ఫిర్యాదు. గమనించండి, సాతాను అక్కడ ఫిర్యాదు. సాతాను నిలబడి ఫిర్యాదు చేస్తుంటే తండ్రి దగ్గర ఈయన యేసు నిలబడి, తండ్రి అతన్ని క్షమించు, తండ్రి నా కుమారుని క్షమించు, తండ్రి అతను తెలిగి చేశాడు, సాతాను మాత్రం మోపుతానే ఉన్నాడు. అవును, నీ బిడ్డలకైతే నువ్వు క్షమాపణ ఇస్తున్నావు, మరి మాకెందుకు క్షమాపణ ఇవ్వడం లేదు? ఎవరైనా చెప్పగలరా? దేవుడు ఎందుకని ఒక పాపికి క్షమాపణ ఇచ్చినప్పుడు లూసిఫర్కు దేవుడు ఎందుకని క్షమాపణ ఇవ్వడం లేదు? దేవుని యొక్క దూతలకు దేవుడు ఎందుకని ఆయన క్షమాపణ ఇవ్వడం లేదు? మీలో ఎంతమంది హెబ్రీలకు రాసిన పత్రిక ఈ గడిచిన దినంలో చదివారు? హెబ్రీలకు రాసిన పత్రిక ప్రశ్నలు జవాబులు మీలో ఎంతమంది చదివారు? మీకు ఎక్కడికైనా కనబడ్డాయా? వెళ్ళిపోయారు, అలా దాటుకొని వెళ్ళిపోయారు. అయితే ఆ దాటుకొని వెళ్ళిన దాంట్లో గమనించండి, దేవుని యొక్క దూతలకు క్షమాపణ లేకపోవడానికి గల కారణం ఏమంటే వాళ్ళు చక్కగా పాడగలరు, వాళ్ళకి మంచి జ్ఞానం ఉంది, వారికి మంచి వివేకం ఉంది, వారి దివారాత్రములు దేవుని సన్నిధిలో ఉన్నారు, వారికి ప్రతిదీ క్షుణ్ణంగా తెలుసు, దేవుడు ఏదైనా ఒక మాట చెప్తే నెరవేరుస్తాడని. కాబట్టి వీళ్ళకి ఎంతగా 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 తెలుసో అంతగా తెలియబడ్డటువంటి వీళ్ళు క్షమాపణ అనేది వీళ్ళకు ఉండదు. కానీ మానవుడికి అంతా తెలియదు, ఏం జరుగుతుందో అదృశ్యంగా మనకు తెలియదు. దేవుడు అదృశ్యంగా ఉన్న సంగతి మనకు తెలియదు, అదృశ్యంగా దెయ్యం ఉన్న సంగతి మనకు తెలియదు. మనకు తెలియకుండా ఇవి జరగడం వల్ల మానవుడు పాపంలో పడుతున్నాడు. కనుక మానవునికి ఏమవుతుందంటే రక్షించబడడానికి ఒక అవకాశం. అదే కాకుండా మనం అనేక సార్లు వింటున్నాం, దోతలకి 2 రెక్కలున్నా 4 రెక్కలున్నా 6 రెక్కలున్నా వారు పనివారు. కానీ మనమెవరమంటే దేవుని కుమారులు, దేవుని కుమార్తెలు. కాబట్టి దేవుని కుమారులు, దేవుని కుమార్తెలు ఇలాగా విజ్ఞాపనలు చేస్తూ ఉంటే వారి కోసం ఆయన విజ్ఞాపన చేసి ఆఖరి గొర్రె రాగానే ఇక అప్పటికి ఈ రక్తంలో నుంచి వాళ్ళ దోషాలు క్షమించబడుతుండగా ఆఖరి వారు రాగానే అక్కడ క్లోజ్. ఇక ఆయన సింహాసనం మీద నుంచి లేచిపోదు. లేవగానే అక్కడ ఏ వాక్యం నెరవేరుతుందంటే, నీతి కలిగిన వాడు నీతిగా వానిగా ఉండను, పరిశుద్ధుడిని పరిశుద్ధునిగా ఉండను, అనీతివంతుడిని అనీతివంతుడిగా ఉండను, దుష్టుడిగా అంటే టైం క్లోజ్. ఆఖరి గొర్రె వచ్చే వరకు కూడా అది కొనసాగుతూ ఉంటుంది. బ్లీచ్ ఎక్కడ ఉంటుంది? బట్టలని ఉతికేదాన్ని ఎలాగా ఆ బ్లీచ్ అలా ఉండి మురికి కడుగుద్దు. ఇప్పుడు యేసు యొక్క రక్తం ఏమొద్దంటే ఈ ఆఖరి గొర్రె వచ్చే వరకు నువ్వు కానీ నేను కానీ తెలియక చేసిన ఏ దోషమైనా క్షమించబడదు. అయితే మన దోషాలు క్షమించబడే సమయంలో మనము ఎవరి మీద కూడా దయచేసి వారి మీద ఫిర్యాదులు చేయొద్దు. ఒకవేళ నీకు బాధగా ఉంది, నీకు ఒక భారంగా ఉంది, ప్రార్థన చేయి. దయచేసి మీరు గమనించండి, ఇలాగన్నానండి నేను ఏమనుకోవద్దు. మీ పిల్లల్ని ఒక పక్కన పెట్టండి, అంటే జస్ట్ మీకు అర్థం అవడం కోసం. మీ పిల్లల్ని ఒక పక్కన పెట్టండి, నా పిల్లల్ని ఒక పక్కన పెడతాను, ఇంకొకరిని ఒక పక్కన పెట్టండి. మనం చేసేది ఏమంటే ఒకవేళ ఎదుటివాని పిల్లలు ఏదైనా తప్పిదాలు చేస్తే వాళ్ళ ఎతకడానికి చూస్తాం. అదే నీ పిల్లలు ఎన్ని చేసినా కూడా నీ కంటికి అస్సలు కానరావు, నాకు కనబడు. మన పిల్లలు ఎన్ని చేసినా కనబడవు.
ఎన్ని చేసినా కూడా మన కళ్ళకి మన హృదయానికి ఏమి నాటుకోవు. కానీ దేవుడు కృపను బట్టి ఎప్పుడో రక్షించబడతారు నా బిడ్డల. ఇంకొకళ్ళు అలా కాదా? అదేం న్యాయం? నీతిగల న్యాయవంతుడు. ఇక్కడ మనం గ్రహించవలసిన కార్యం అది. మన తప్పిదం కానీ మన బిడ్డల తప్పిదాలు కానీ మనం ఏదన్నా చేస్తే మనకేమీ కనబడవండి. కానీ ఒకవేళ ఎదుటివాడు కావచ్చు, ఎదుటివాని పిల్లలు కావచ్చు, ఎదుటివాడి రక్త సంబంధికులు కావచ్చు, వాళ్ళలో నుంచి ఏమంటే తప్పిదాలు ఫిర్యాదులు. అందుకనే స్ట్రాంగ్గా చెప్తున్నాడు యాకోబు. మీకు చెప్తే అర్థం కావడం లేదేమో, ఒకరి మీద ఒకడో సనగవద్దు. అందుకని అనుకుంటా దేవుడు దీన్ని దాటాలనివ్వలేదు. అంటే ఎన్నిసార్లు యేసు ప్రభు చెప్పారు, మీకు అర్థం అవ్వడం లేదు. పౌలు చెప్పాడు, మీకు అర్థం కావలేదు. కాబట్టి మిగతా పత్రికలో చెప్పబడే మీకు అర్థం కాలేదు. ఇంకా మీరు ఎందుకు ఫిర్యాదులు చేస్తారు? ఇక మీకు స్ట్రాంగ్గా చెప్పాలని ఇప్పుడు యాకోబు ఏమన్నాడంటే, ఇదిగో న్యాయాధిపతి వాకిట నిలబడి ఉన్నాడు. దేనికోసం వాకిట నిలబడి ఉన్నాడు? ఆయన తీర్పు తెచ్చడానికి, తీర్పులు తెచ్చే వాళ్ళకి తీర్పులు తెచ్చడానికి. కాబట్టి ఇది దేవుడు కరుణించును గాక. సుప్రీంకోర్టు జడ్జి, ప్రధాన న్యాయమూర్తి, మామూలు అతను కాదండి, ఏదో కింద బెంచ్ దగ్గర నిలబడి చెట్టు దగ్గర ఉండే అలాంటి లాయర్ కాదు. సుప్రీంకోర్టు జడ్జి. ఇతని పేరు కూడా జస్టిస్ డివై చంద్రచూడ్. ఆయన ఒక కేసు వాదిస్తున్నాడు. ఆయన ఎప్పుడైతే ఒక కేసు కోసం ఆయన ధర్మాసనం మీద కూర్చొని ఉన్నాడు. ఈ ధర్మాసనం మీద కూర్చోగానే ఒక పక్కన ఒక న్యాయవాది ఉన్నాడు, ఇంకో పక్కన పరోక్షంగా ఇంకో న్యాయవాది ఉన్నాడు, ఇద్దరు ఉన్నారు. అయితే వారి మధ్యలోనికి ఒక కేసు వచ్చింది. వారి కేసు రాగానే అక్కడ తీసుకొచ్చింది 40 మంది ఎమ్మెల్యేలని తీసుకొచ్చారు. 40 మంది ఎమ్మెల్యేలు తీసుకురాగా అందులో నుంచి వాళ్ళు ఏమన్నారంటే, ఈ చంద్రచూడ్ ఆయన సుప్రీంకోర్టు మెయిన్ జడ్జి, ఆయనతో అయ్యా, ఏదైతే వీళ్ళ మీద తప్పిదం మోపబడిందో ఈ తప్పిదాలు కాదని మేము వాటిని రుజువు చేసుకోవడానికి మాకు ఏది ఏమైనా మాకు 3 వారాలు ఇవ్వండి. మాకు 3 వారాలు కనుక మీరు మాకు సమయం ఇస్తే వీళ్ళ మీద ఏ దోషారోపణ జరుగుతున్నదో ఆ దోషారోపణ అబద్ధాలని మేము నిరూపిస్తాం. మాకు 3 వారాలు టైం ఇవ్వండి అండి. వీళ్ళు ఏమన్నారంటే అవి నిజం కాదు, 3 వారాలు టైం ఇవ్వండి అని జడ్జిని వాళ్ళు అడుగుతున్నారు, లాయరు. సరే, యువతల అపోజిషన్ లాయరు ఈయనేమంటున్నాడంటే, జడ్జి మై లార్డ్, ఆయన మై లార్డ్ కూడా అనొద్దు అన్నాడు ఆయన. కాబట్టి ఆయన ఏమన్నాడంటే, అలాగ కాదు, మీరు 15 రోజులు అడుగుతున్నారు, నేను 10 రోజులే టైం ఇస్తానన్నాడు. 3 వారాలు అడుగుతున్నాను, నేను 10 రోజులే టైం ఇస్తాను అనేప్పటికి వీళ్ళు అన్నారు, అయ్యా అలాగా కూడా కాదు, 10 రోజులు టైం ఇస్తే చాలదండి, 3 రోజులే వాళ్ళకి టైం ఇవ్వండి, 3 రోజులు క్లియర్ అయిపోవాలి, 3 రోజులే ఇవ్వండి అని పదే ఏమంటాడు, 3 రోజుల టైం, తేలిపోవాలి. ఆగక్కడ. నువ్వు నాకు ఆదేశాలు ఇవ్వటానికి వచ్చావా? నేనే జడ్జిని, నువ్వో జడ్జివి. తెగ తొందరపడిపోతున్నాడు ఆయన. ఎక్కువ రోజులు కనుక అవకాశం ఇస్తే వాళ్ళు తప్పించుకుంటారండి. అందుకోసం వాదిస్తున్నానంటే ఆయన అన్నమాట నేను ఇక్కడ చదువుతున్నాను, నాకు ఆదేశాలు ఇవ్వడానికి చూడొద్దు, నేను జడ్జిని, నీకంటే పై స్థానంలో ఉన్నా నాకు నువ్వు ఆజ్ఞాపించొద్దు. అదే కాదు, ఒక్కరోజు ఈ కుర్చీలో కూర్చో, నీకు ఎక్కువ రోజులు కాదు, ఒక్కరోజు ఈ కుర్చీలో కూర్చో, తదుపరి కేసు ఎప్పుడైతే వస్తుందో అప్పుడు నువ్వు తేదీలు నిర్ణయించు. నువ్వు నా స్థలంలో కూర్చొని ఒక్కొక్క కేసు వస్తుంది కదా, వాళ్ళకి ఎన్ని రోజుల వాయిదా కోసం ఇవ్వాలో నువ్వు నిర్ణయించు. ఒక్కసారి కుర్చీ వదిలిపెట్టి ఒక్క రోజులో పారిపోతావు నువ్వు. ఆయన అంటున్నాడు, ఒక్కరోజుకి నువ్వు పరిగెత్తుతావు, ఇక్కడ కూర్చో. కాబట్టి నాకు ఆజ్ఞలు ఇవ్వడానికి ప్రయత్నించొద్దు, చెప్పింది నాన్న. ఇప్పుడు ఆయనకి టైం కావాలి. కారణం ఏమంటే దానిలో నిజాలు తేలాలి. కాబట్టి నిజాలు తేలడానికి దానికి సమయం కావాలి. కాబట్టి ఆయన 3 వారాలు అయితే అతను అన్నట్టుగా తప్పించుకోవచ్చు. కాబట్టి 10 రోజులు టైం ఇచ్చాడు ఆయన. కానీ అవతల ఆయన అంటున్నాడు, అలా కాదు, తేల్చేయాల్సిందే. సరే, అక్కడ ఆ ప్రతివాది గారిలాగా ఎవరన్నా అట్లాగా అంటారేమో, తేల్చేయండి ప్రభా, వాళ్ళ సంగతి అటో ఇటో, ముందు మనల్ని తేల్చేస్తాడు ఆయన. అంత తొందరపడొద్దు. ఎవరి కేసులు మనం తేల్చం, మనల్ని తేలుస్తాడు ఆయన.
ఎంతమంది మనకు అర్థమవుతుంది? కాబట్టి తీర్పరి ఎవరు? దేవుడు. అది కాబట్టి ఎక్కువగా మనం చిక్కున పడేది ఏమంటే, మనం మంచి వాళ్ళం కావచ్చు, ఎక్కువగా తీర్పు తీర్చడానికి దేవుడిని ఒత్తిడి చేస్తామంట. ఇక్కడ గమనించండి, న్యాయాధిపతి అనగా మొదటి కార్యం ఏమంటే, ఇద్దరు వ్యక్తులు కానీ అనేక వ్యక్తుల మధ్య కానీ తీర్పు తీర్చేవాడై ఉండాలి. న్యాయాధిపతి అనగా వాళ్ళు ఇద్దరు వ్యక్తులు వచ్చి ఉండొచ్చు, లేకపోతే 2 కుటుంబాలు అయి ఉండొచ్చు, లేకపోతే 2 దేశాలు అయి ఉండొచ్చు, 2 జనాంగములు అయి ఉండొచ్చు. వారికి మధ్యలో కూర్చుండి తీర్పు తీర్చేవాడు న్యాయాధిపతి. వారి మధ్యలో కూర్చొని దాన్ని. రెండవది, ఎవరు దోషి ఎవరు నిర్దోషి అని తేల్చేది ఎవరు పడితే వాళ్ళు కాదు. ఎవరు పడితే వాళ్ళు నువ్వు దోషివి నువ్వు నిర్దోషివి అనడానికి ఎవరికి అధికారం లేదు. అందుకనే సంపూర్ణమైన అధికారం కలిగిన వాడే అతడే న్యాయాధిపతి. న్యాయాధిపతి అనగా అతనికి సంపూర్ణమైన అధికారం ఉంది. ఎవరు సలహా ఇవ్వడు. అందుకని బైబిల్ ఏం చెప్తుందంటే, దేవునికి ఎవరు కూడా మనము చెప్పాల్సిన పని లేదన్న. ప్రభు వాళ్ళు మంచోళ్ళు కాదు, ప్రభు వీళ్ళు మంచోళ్ళు కాదు, అందరి సంగతి ఆయనకి తెలుసు. ఎంతమంది ఆమెనంటారా? యోహాను సువార్తలో ఉన్నదా లేదా? ఆయనకి ఎవ్వరు కూడా ఒక వ్యక్తి గురించి మనమేం సాక్ష్యాలు చెప్పక్కర్లా. అననీయ కూడా అలాగే చెప్పాలనుకున్నాడు. ఎంతమంది ఆమెనంటున్నాడు? అననీయ కూడా అలాగే చెప్పాలను. పని ఒకవేళ అనుకుందాం, మనల్ని తీర్పరగా నిలబెట్టారు. మోషేని చూడండి, మోషే తీర్పు తీర్చడానికి కూర్చున్నాడు. పొద్దున్నుంచి సాయంత్రం వరకు కూర్చున్నాడు. మోషేకి అర్థం కావడంలా మోషే కూర్చొని సూర్యుడు అస్తమిస్తున్నాడు, కానీ కేసు పరిష్కారం కావడం లేదు. ఒకడు అవునంటున్నారు, ఒకడు కాదంటున్నారు. లేదు నా గొర్రె ఏళ్లలో కలిసిపోయింది అంటున్నాడు. లేదు ఇలాగా నా పిల్లలు అంటున్నాడు. ఇంకొకడు నా భార్య అంటున్నాడు. ఆఖరికి ఇత్రో మామగారు వచ్చాడు, ఆయన అనుభవం కలిగిన ఆయన. రావడమే మోషే ఇదేం బాగలేదు అయ్యా, నువ్వు చేసేది ఏమీ బాగలేదు. కారణం ఏమంటే నువ్వు నలిగిపోతున్నావు, ప్రజలు నలిగిపోతున్నారు. ఏది ఒక్క కేసు పరిష్కరించావా? పరిష్కరించలేదు. ఒకవేళ మీ దేవునికి అనుకూలమైతే నువ్వు ఒక పని చేయి, 10 మంది మీద ఒకళ్ళని పెట్టు, 50 మంది మీద ఒకళ్ళని పెట్టు, 100 మంది మీద ఒకళ్ళని పెట్టు, 1000 మంది మీద ఒకళ్ళని పెట్టు. ఇంకా ఎక్కువగా ఏదన్నా ప్రాముఖ్యమైనది ఉంటే నువ్వు తీర్పు తీర్చు. ఇలా సులువుగా తీరిపోతాయి. నమ్మకస్తులను, లంచగొండి కాని వాళ్ళని, అలాంటి వాళ్ళని తీసుకొని తీర్పర్లుగా నువ్వు నిలబెట్టు. నువ్వెందుకు నలిగిపోతావు? అవునా కాదా? కాబట్టి ఇప్పుడు తీర్పు తీర్చడం అనేది అంత సులువు కాదు. మనం వెనకాలండి మాట్లాడేదానికి, ఆ తీర్పు సింహాసనం దగ్గరికి తీర్పు తీర్చేవాడికి తప్పుగా తీర్పు తీరిస్తే అతనికి ఒక భయం. ఒకవేళ ఈ గడిచిన దినాల్లో కూడా అలాగే ఒక వ్యక్తికి 25 సంవత్సరాలు తీర్పు తీర్చారండి. ఇంకొక వ్యక్తిని గురించి నేను చదివాను. అతను ఉండే ప్రాంతము ఐసిఐఎస్ ఏదో ఊరి పేరు అతనికి సరిగా రాదు. తర్జుమాదారుడు చెప్పేటప్పుడు నీది ఏ ప్రాంతం అని అన్నాడు. నీది ఏ ప్రాంతం అంటే అతనేమన్నాడంటే ప్రాంతం పేరు చెప్పాడు. ప్రాంతం పేరు చెప్తే అది ఉగ్రవాద సంస్థ పేరు అది. కానీ అతనికి తెలియదు అది ఊరి పేరు తన పేరు ఏదో చెప్తున్నాడు. చెప్పేవాడికి వెంటనే అతనికి 16 సంవత్సరాలు 8 సంవత్సరాలు జైలు శిక్ష వేశారు. తీరా జైలు శిక్ష అంతా అయిపోయిన తర్వాత నువ్వు ఏం చేసావు తప్పు అన్నాడు. అంటే ఏం లేదు, నా పేరేంటో అడిగారు చెప్పాను, మా ఊరి పేరు ఏదో అడిగారు చెప్పాను, నాకు 16 ఏళ్ళు 8 సంవత్సరాలు జైలు వేశారు. అంతా అయిపోయిన తర్వాత అవును నీకు ఊరి పేరు ఇది చెప్తే నీకెందుకు జైలు శిక్ష వేశారంటే ఆ జడ్జికి మధ్యలో అనువాదకుడు ఉంటాడు కదా, తప్పుడు అనువాదం చేశాడంట. ఈ తప్పుడు అనువాదకుడు వాళ్ళు ఎవరు చిక్కుపడిపోయారు? ఒక వ్యక్తి జీవితమే. కాబట్టి ఇక్కడ ఇప్పుడు సుప్రీంకోర్టు జడ్జే నా వల్ల కాదంటే మనం తీర్చొచ్చా? మనం ఎవరికి తీర్పు చేయదు. ఏదైనా ఉంటే దేవుడికి అప్పచెప్పడమే. కాబట్టి దయచేసి గమనించండి. ఇంకొకటి మొదటిది ఏమంటే ఇద్దరు వ్యక్తులు కానీ ఎవరైనా సరే తీర్పు తీర్చేవాడు న్యాయాధిపతి. రెండవది సంపూర్ణమైన అధికారం కలిగిన వాడై ఉండాలి. అవును ఇతర ఫలానా ఇతర దోషి ఇతర నిర్దోషి అని సంపూర్ణమైన అధికారం ఉండాలి. అధికారం లేకుండా చేస్తే అది ఎంత దారుణంగా ఉంటుందంటే కనీసం ఒక జడ్జి దగ్గర నువ్వు సమీపించడానికి కూడా
ఆ జడ్జి దగ్గర వెనకాల ఎవరైనా నటించి వస్తున్నాడు. ఒక వ్యక్తి, జడ్జి గారు మీ వెనకాల అదేదో ఉందండి, జడ్జి గారు అక్కడ బల్లేదో ఉందండి, జడ్జి గారు మీ షర్టు మీద ఏదో పడ్డదంటే, ఏయ్ ఉండు అక్కడ, మధ్యలో మాట్లాడమాకండి. కారణం ఏమంటే అలా చెప్పినా కూడా నిన్ను ఊరుకోరంట. అది నీ పని కాదు అని అంటే, జడ్జి గారు ఒకవేళ వెనకాలే ఏదైనా తెర చిరిగిపోతుంది అనుకోండి, ఈలోపు ఎవరో ఒక వ్యక్తి పరుగున వచ్చి, ఏమండి మీ వెనకాల తెర చిరిగిపోతుందండి, ఏమండి మీ వెనకాల పటం జారిపోతుందండి, ఏమండి ఇది అని ఎవరైనా ఒక మధ్యలో ఒక వ్యక్తి వస్తేనంట ఆ వ్యక్తిని వెనక్కి నెడతారండి. కానీ ఆ జడ్జి దగ్గరికి కూడా నువ్వు రావాల్సింది క్రమం చొప్పున రావాలంట. అందుకని ఈ రోజున చాలామందికి దేవుడికి సమీపించడం రావట్లేదంట. ఎలా పడితే అలాగా దేవుడి దగ్గరికి రావచ్చు అనుకుంటున్నారా? అందుకని చాలామంది దేవుడిని సమీపించే విషయంలో ఫెయిల్ అయిపోతున్నారు. నాకు ఆశ్చర్యం వేసింది, చాలా ఆశ్చర్యం వేసింది. అది నేను ఇందులో చదవగానే నాకు చాలా ఆశ్చర్యం. అదే కాకుండా గమనించండి, నేను ఇక్కడ కొంచెం ముందుకు వెళదాం. భూ సంబంధమైన న్యాయాధిపతులు చెప్పే వాటి మీద, సాక్షుల మీదే ఆధారపడతారు. అంటే వాళ్ళు తీర్పు తీర్చేది ఎవరో ఒకడు సాక్ష్యం చెప్తేనే వీళ్ళు ఆధారపడతారు. కానీ మన దేవుడైతే నువ్వు చెప్పేది నేను చెప్పే దాని మీద ఆధారపడ్డావు. ఆయన చూడగలడు, తన కళ్ళతో ఆయన చూడగలడు, ఆయన చెవులతో ఆయన వినగలడు. అదే కాకుండా అక్కడ ఉండేవాడే ఆయన. ఏది జరుగుతున్నా మీరే గమనించండి. కయ్యను అనుకుంటున్నాడు తన సహోదరుని చంపే సమయంలో ఎవ్వరు లేరు, నా తండ్రి లేడు, నా తల్లి లేదు, ఎవరో లేరు. కాబట్టి నేను ఇతను చంపేటప్పుడు ఎవరుంటారని అతను ఆ కార్యం చేయగానే ప్రభు వచ్చి అడుగుతున్నారు, ఎక్కడా నీ సహోదరుడు? ఏమో నాకు తెలీదు, తీర్పరెవరు. కాబట్టి దేవుని ఎదుట ఎవరూ దాయలేము. ఆయన చూడగలడు, ఆయన వినగలడు. తీర్పు తీర్చే సర్వాధికారం, సంపూర్ణ అధికారం ఆయింది. దేవుడు కరుణించను గాక. అయితే ఇక్కడ ఇది మరొక కార్యాన్ని గమనించండి. చాలామంది ఇప్పుడు అంటే వాళ్ళు అనుకునే కార్యం, ఇప్పుడు చెరలో ఉండేటువంటి ఆత్మలు అనే వర్తమానంలో ఏమన్నదంటే, ఒక వ్యక్తి చనిపోగానే డైరెక్ట్గా అతను అగ్నిగుండంలోనికి వెళ్ళిపోతాడని అనుకుంటారంట. అంటే ఒక పాపి, ఒక అవిశ్వాసి, ఒకవేళ అతను చెడ్డ వ్యక్తి కావచ్చు, ఏవేవో చెడు కార్యాలు చేస్తుండొచ్చు, ఇవన్నీ చేసిన వ్యక్తి చచ్చిపోయాడు అనుకో, మనం ఏమనుకుంటామంటే అరే ఇక వెళ్ళడమే అగ్నిగుండంలోనికి వెళ్ళిపోయి అక్కడ తీర్పులో ఉంటాడని. అలాగ కాదండి. ఈ లోక సంబంధమైనటువంటి జడ్జి అతను చేసేది ఏమంటే తీర్పు తీర్చే వరకు అతన్ని కావలలో ఉంచుతాడు. ఈ లోక సంబంధమైనటువంటి జడ్జి ఒక వ్యక్తికి తీర్పు తీర్చకుండా, తీర్పులోకి రాకుండా అతనికి శిక్ష వేసే అధికారం లేదు. అదేవిధంగా దేవుడు కూడా ఎవరైనా ఒక అవిశ్వాసిగా చనిపోతే ఆ వ్యక్తిని వెంటనే తీసుకెళ్ళి అగ్నిగుండంలో వేయడు. ఆయన ఆ వ్యక్తిని దేవుడు తీసుకొని వచ్చి ఏం చేస్తాడంటే కావలిలో ఉంచుతాడు. అయితే కావలిలో ఉండేది ఎలా ఉంటుంది? ఇప్పుడు మనం ఇంట్లో స్వేచ్ఛగా ఉంటాం, కానీ ఒక వ్యక్తిని జైల్లో వేసినప్పుడు ఇంకా తీర్పు అవ్వదు. జైల్లో వేసినప్పుడు ఎలా ఉంటారు? వాళ్ళకి ఫ్యాన్ కూడా ఉండకపోవచ్చు, మంచి భోజనం కూడా ఉండకపోవచ్చు, మంచి గది కూడా ఉండకపోవచ్చు, మంచి ల్యాబరేటరీ కూడా ఉండదు. ఎందుకంటే 10 మంది ఇక్కడ ఉంటే ఇక్కడే బాత్రూమ్ ఉంటుంది, వాళ్ళందరి ముందు బాత్రూమ్కి వెళ్ళాలి. 10 మంది ఉంటారు ఇక్కడ. 10 మంది కలిసి పడుకొని ఇలాగా ఇసురు కర్రలతో ఇసురుకుంటూ ఉంటారు. మొత్తం ఒక్కబోసి ఒకళ్ళకొకళ్ళు నలిగిపోతూ ఉంటారు. ఎందుచేతనంటే ఇక్కడ ఒక మంచి వైద్యుడి గురించి మంచి వైద్యుడు ప్రవక్త అంటున్నాడు, ఒక చక్కని వైద్యుడు ఉండేవాడంట. అతను చాలా చాలా మంచివాడండి. ఎంత మంచివాడంటే పేదవాళ్ళంటే ఆయనకి దయగలిగేదండి. కాబట్టి అతను పేదవాళ్ళందరూ కూడా ఎవరైనా డబ్బు కలిగోళ్ళు వచ్చేవాళ్ళు, మధ్యతరగతి వచ్చేవాళ్ళు, నానా విధాలని. సరే వాళ్ళ హాస్పిటల్కి వెళ్ళేటప్పుడు వాళ్ళకి తెలియదు కదా ఎంత ఖర్చు అయ్యేది. తెలియక ఎవరైనా పేదవాళ్ళు వాళ్ళ హాస్పిటల్లో జాయిన్ అయిన తర్వాత ట్రీట్మెంట్ అంతా అయ్యేలోపు అయ్యా ఎంత అవుతుందంటే చెప్తామమ్మా అనేవాళ్ళని. అయ్యా ఇంకా ఎలా తేవాలి, ఇంకా అవుతాను నేను చెప్తామనేవాళ్ళను. అనేప్పటికీ మిగతా ధనవంతులు వచ్చేవాళ్ళు, మధ్యతరగతి వచ్చేవాళ్ళు, వాళ్ళు అలాగా చెల్లించగలిగేవాళ్ళు. ఈ పేదవాళ్ళు అయ్యా మాది బిల్ అంతా కూడా ఎంత అయింది అనగానే, అమ్మ మీరు ఏమేమి మీకు ట్రీట్మెంట్ జరిగిందని అన్ని స్లిప్పులు రాసి
అవన్నీ పిన్ను కొట్టి వాళ్ళకి ఇచ్చేవాళ్ళంట. వాళ్ళ గుండెలు జారిపోయాయండి. ఒక్కసారి వాళ్ళ గుండెలు జారిపోయి తిన్నగా అవన్నీ పట్టుకొని మేము డాక్టర్తో మాట్లాడతామండి, మేము డాక్టర్తో మాట్లాడతాం. ఓకే మాట్లాడండి, వెళ్ళండి, డాక్టర్ గారు మాట్లాడతారని. అంటే ఈ మెడిసిన్ నిమిత్తం, ట్రీట్మెంట్ నిమిత్తం, వాళ్ళ రూమ్ నిమిత్తం ఈ ఛార్జీలన్నీ వెళ్ళగానే ఆ డాక్టర్ దగ్గరికి వెళ్ళి అంటే ఎలా సమీపించాలో తెలుసు. ఏంటి నువ్వు వేసిన ఇలాగ అడిగేవాళ్ళు కాదని. దేవుణ్ణి సమీపించడానికి కూడా మర్యాదగా సమీపించాలి. ఆమేన్. అందుకని అంటున్నాను, సురేఫానికి ఆ స్త్రీ చాలా మర్యాదగా సమీపించిందని. నీ జీవితంలో ఎప్పుడైనా దేవుణ్ణి సమీపించాలంటే ఫిర్యాదులు చేస్తా సమీపించొద్దు. ఒక వ్యక్తి మీద ఫిర్యాదులు చేస్తా దేవుడి దగ్గరికి వెళ్ళొద్దండి. నువ్వు ఎన్నడో దేవుడి దగ్గరికి కూడా వెళ్ళలేవు. కాబట్టి సణుగుతా దేవుడి దగ్గరికి వెళ్ళవద్దు. నువ్వు అలా కూడా వెళ్ళలేవు. దేవుని దగ్గరికి వెళ్ళాలంటే షునేమీరాలు ఎలాగా ప్రవక్తల దగ్గరికి వెళ్ళిందో అలాగా నీవు దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు దీనంగా వెళ్ళాలంట. నువ్వు దీనంగా తగ్గించుకొని, నిన్ను నువ్వు ఎప్పుడైతే తగ్గించుకొని నువ్వు అలాగా న్యాయాధిపతిని సమీపిస్తావో ఆయన సమీపించే మార్గం అది, వేరే మార్గం ఏమీ లేదు. కాబట్టి వీళ్ళు చాలా దీనంగా, అయ్యా ఇంత బిల్లు మేము చెల్లించలేం, మీ వైద్యం బాగా జరిగింది, కాబట్టి మీరు మందులు కూడా చూసి రాశారు, ఇలా వద్దన్నారు, అలా వద్దన్నారు, అది వద్దన్నారు, ఇది వద్దన్నారు, కానీ ఇది చాలా అయిపోయింది అయ్యా, మేము కట్టలేమయ్యా, ఇది మేము చెల్లించడానికి ఎలాగ వెళ్ళాం, ఇలా మంచి వైద్యాన్ని పొంది మేము ఎలాగ వెళ్ళామంటే ఆయన రెడ్ ఇంక్ తీసుకునేవాడంట. రెడ్ పెన్ తీసుకొని అడుగును రాసేవాడంట. పేదవాళ్ళంటే చాలా ఇష్టపడేవాడు. అడుగున నీ బిల్లులన్నీ క్షమించబడ్డవి అని సైన్ పెట్టేవాడంట. వెళ్ళి వాళ్ళకి ఇచ్చేసి వెళ్ళిపోండి అనేవాడు. అనగానే ఈ పేదవాళ్ళంతా కూడా, అంటే ఆ డబ్బు కలిగిన వాళ్ళు కాదు, ఇలాగ అడగలేరు కదా, వెంటనే ఈ బిల్లు తీసుకొచ్చి ఇచ్చేపటికి వాళ్ళు అలాగ వెళ్ళిపోయేవాళ్ళంట. వీళ్ళది ఒక రసీదు ఇక్కడ ఉండేదంట, వీళ్ళది ఒక రసీదు ఉండేది, వాళ్ళకి ఇచ్చేవాళ్ళు, వాళ్ళు వెళ్ళిపోయే ఫైల్ ఉంటుంది కదా. అయితే కొద్ది రోజులు పోయిన తర్వాత ఈ మంచి డాక్టర్ గారు చనిపోయారు. ఆయన ఈ డాక్టర్ గారు చనిపోయిన తర్వాత ఇప్పుడు డాక్టర్ అమ్మ గారు ఆమె ఆదాయం లేదు. ఇప్పుడు ఎలాగ ఈ ఆదాయం సంపాదించాలని అక్కడ ఉన్న స్టాఫ్ని అంతా అడిగి, మనకు ఎవరైనా డబ్బులు ఇవ్వాల్సిన వాళ్ళు ఉన్నారా అని. అమ్మ చాలామంది బిల్లులు కట్టేసి వెళ్ళిపోయిన వాళ్ళే కానీ నీ యజమాని చాలా మంచివాడు, చాలామందికి క్షమించాడు, చాలామంది ఇవ్వకుండానే వెళ్ళిపోయారు, కాబట్టి ఇవ్వకుండా వెళ్ళిపోయారు అనేప్పటికీ ఎవరెవరు బిల్లు కట్టకుండా వెళ్ళిపోయారో మొత్తం ఫైళ్ళన్నీ పట్టుకొచ్చేసాను దాన్ని అనేప్పటికీ మొత్తం ఎవరెవరు ఇవ్వలేదో, ఎవరెవరిని క్షమించాడో మొత్తం బిల్లు అంతా కూడా పట్టుకొచ్చాడు. పెద్ద కట్ట తీసుకొచ్చాను, అన్నీ జడ్జి గారి దగ్గర తీసుకొచ్చాను. కేసు దావా వేసింది ఆమె దావా వేయగానే మొత్తం జడ్జి కూర్చొని ఉన్నాడు. ఆయన నీతి కలిగిన న్యాయాధిపతి, అతను కూడా తొందరపడలేదు. తొందరపడకుండా మెల్లిగా అన్నీ కూడా పరిశీలన చేశాడంట. అవును, ఇందులో ఏది అన్యాయంగా లేదు, అన్నీ కూడా కరెక్ట్గా ఉన్నాయి. కానీ చూసిన ప్రతి బిల్లు కింద ఆయనకు ఒక అక్షరాలు కనబడుతున్నాయండి. దీనిలో నువ్వు క్షమించబడ్డావు అని ఆ డాక్టర్ పెట్టిన రెడ్ ఇంక్తో పెట్టిన సంతకం కింద పడుతున్నాను. వెంటనే న్యాయాధిపతి ఆమెను పిలిచమ్మా, నువ్వు ఎవరి మీద కోర్టులో దావా వేసావన్నాడు. ఇలా చాలామంది నా భర్త బ్రతుకుండగానే ట్రీట్మెంట్ చేయించుకున్నారు, డబ్బులు ఇవ్వకుండా వెళ్ళిపోయారని. అమ్మ నువ్వు ఒకటి గుర్తించావా లేదు, నీ కేసు చెల్లదన్నాడు. పిలిచి చెప్పాడు, నీ కేసు చెల్లదన్నాడు. అయ్యా ఎందుకని చెల్లదు నా కేసు అన్నాను. నీ కేసు చెల్లపోవడానికి గల ముఖ్యమైన కారణం ఏమంటే, నీ భర్త ఎర్రని పెన్నుతో అతని కింద ఏమైనా సంతకాలు పెట్టాడు, ఇదిగో వాళ్ళు కూడా సబ్మిట్ చేసి చూడు, వాళ్ళు దాచిపెట్టుకుని ఉన్నారు. ఇప్పుడు ఈమె దగ్గర ఆధారాలు ఉన్నాయి, వాళ్ళ దగ్గర ఆధారాలు ఉన్నాయి, కాబట్టి అవన్నీ తీసుకొని వచ్చి ఈ జడ్జి గారికి వాళ్ళు సబ్మిట్ చేయగానే ఈయనకి ఇవ్వగానే ఆ జడ్జి గారు అన్నిటిని చూశాడంట. ఏమనుకోవద్దమ్మా, నువ్వు చాలా ప్రయాసపడ్డావు, కానీ అందులో నుంచి ఒక్కరి మీద కూడా నువ్వు కేసు వేయడానికి నీ యొక్క ఫిర్యాదు చెల్లదు, నువ్వు వెళ్ళి రావచ్చు అన్నాడు. ఆమేన్. మరి ఆ న్యాయాధిపతే క్షమిస్తే
ఆ డాక్టర్ క్షమించిన దాన్నే ఈ న్యాయాధిపతి కొట్టేశాడు. మరి దేవుడే పాపాలు కొట్టేస్తే నువ్వెవరివి మళ్ళా వెళ్ళి క్షమించబడ్డ వాళ్ళ మీద ఫిర్యాదు చేయడానికి? మీకు అర్థమవుతుందా లేదా? దేవుడు క్షమించాడు. దేవుడు క్షమించిన వారి మీద నువ్వెలా ఫిర్యాదు చేస్తావు? నేనెలా ఫిర్యాదు చేస్తా? ఫిర్యాదులు చేసే పని మంద కాదు. కాబట్టి మిమ్మల్ని కానీ నన్ను కానీ దేవుడు చేసినామంటే ఆయన క్షమించాను, ఆయన మన్నించాను. కాబట్టి మన్నించిన వారి మీద నువ్వు ఎలాగ ఏలెత్తి పెట్టి వీళ్ళలో ఈ లోపం ఉంది, వీళ్ళలో ఈ దోషం ఉంది, వీళ్ళు ఈ తప్పిదాలు చేశారు అనగానే ఒకవేళ దేవుడు అదే తీసుకొచ్చి మనకి మన కుటుంబం మీద ఏలి పెట్టానుకో మనమేమైపోదు. ఒకవేళ సరే అదే విధంగా తీర్పు తీర్చబడాలంటావా అన్న, రైట్ బ్రో, ఏదేమైనా జడ్జి గారు అది మేము తీసుకొచ్చిన అప్పీలు ప్రకారం జరగాల్సిందే అంటే ఒకసారి నీ కుటుంబం వైపు తిప్పుతాను ఇదే అని వీడు తిప్పుతాడు ఆయన. ఎవరైనా ఉంటారా మన ఇంట్లో? మా ఇంట్లో వాళ్ళకి చలవు, మా ఇంట్లో వాళ్ళకి చలవు, మా ఇంట్లో వాళ్ళకి మాత్రం చలవు కానీ ఇంకోళ్ళకి చెల్లుతాయి. ఎంతమంది ఉన్నారు? దేవుడు కరుణించుగా. కనుకనే ఇక్కడ యాకోబు ఏమంటున్నాడంటే, ఓ సహోదరుడా, ఓ సహోదరి, సనగొద్దు, నీ తోటి వాళ్ళ మీద సనగొద్దు, నీ తోటి వాళ్ళ మీద విరోధంగా మాట్లాడొద్దు, నీ తోటి వాళ్ళ మీద ఫిర్యాదులు చేయవద్దు. న్యాయాధిపతి వాకిటి దగ్గరనే ఉన్నాడు. దేవుడు కరుణించునుగాక, దేవుడు సహాయపడుగాక. ఇక్కడ మీరు గమనించండి, ఇక్కడ వాకిట అనగానే తలుపు ఎదుట అంటాడు. వాకిట అనగా తలుపు ఎదుట. ఏ తలుపు ఎదుట? ఏ ద్వారం ఎదుట? ఏ తలుపు ఎదుట? ఏ ద్వారం ఎదుట? ఇదే మాటను ప్రభు అంటారా, వాకిట ఎదుట. ఎక్కడైతే నువ్వు నీ సహోదరునితో ఏం చెప్పాడో ఆ చెప్పిన దాని విషయంలో నుంచి నువ్వు అంగీకరించటం లేదు, వాకిట యొద్దనే పాపం, తలుపు యొద్దనే పాపం పొంచి ఉన్నదాన్ని వెరుగువా? ద్వారం ఎవరు? ఏసే. తలుపు ఎవరు? ఏసే. గొర్రెల పోవు ద్వారం ఎవరు? లోనికి పోవాలన్నా బయటకు పంపించాలన్నా సర్వాధికారం ఎవరికి ఉంది? ఆయనకు మాత్రమే. ఆయన గొర్రెల మందలోనికి నడిపించి వాళ్ళ భద్రపరచాలన్నా ఆయనకి, ప్రవేశించడానికి బయటకు పంపించడానికి సర్వాధికారం ఆయనకు ఉంది. అదే కాకుండా విమోచింపబడిన వారు ప్రవేశించే ద్వారం ఆయనంట. మీరు ఇక్కడ ఒక చిన్న విషయాన్ని మీరు జ్ఞాపకం చేసుకోనండి. శృంగారం అనబడ్డ దేవాలయపు ద్వారం, శృంగాలయము దేవాలయం దగ్గర యేసు ప్రభు ఆయన 33 సంవత్సరాల్లో దేవాలయం దగ్గరికి వస్తున్నాడు, ఆయన వెళుతున్నారు, వెళుతున్నారు. అదే సమయంలో నుంచి అక్కడ 40 సంవత్సరాలుగా ఒక పేషెంట్ ఉన్నాడు. 40 సంవత్సరాలుగా అతని కాళ్ళు బాగలేదు, కానీ యేసు ప్రభు అన్నాడు అతను స్వస్థపరచలేదు. కానీ అదే శృంగార దేవాలయం దగ్గర పడి ఉన్నవాడిని పేతురు యోహానులు వచ్చి వాళ్ళు ఏమంటున్నారంటే, మా తట్టు తిరుగు, మా దగ్గర వెండి బంగారాలు లేవు, కానీ మా దేవుడు మాకు అధికారం ఇచ్చాడు, మా దేవుడు మాకు వరమునిచ్చాడు, కాబట్టి దానిని బట్టే లే, నజరేయుడైన యేసుక్రీస్తు నామం అని పట్టుకొని లేవనెత్తాడు. ఎందుకని యేసు ప్రభు చేయలే? ఎందుకని పేతురు చేయాలి? మీరే ఆలోచన చేయండి. ఎందుకని యేసు ప్రభు అదే స్థలంలో మందిరానికి వచ్చారు వెళ్ళారు 40 సంవత్సరాల నుంచిగా అతను ఏమనుకుంటాడంటే, అక్కడ నేను అడుక్కుంటా వచ్చిన డబ్బులతో మంచి కాళ్ళు చేయించుకుంటాను అనుకుంటాడంట. మంచి చెక్కలు పెట్టుకొని ఆ చెక్కతో కూడినటువంటి ఆ కాళ్ళు రెడీగా చేసుకొని కనీసం అలాగా నడవడానికి ఎవరు నన్ను ఎత్తుకొని దింపే పని లేకుండా నేను మంచి సామాగ్రి కొనుక్కుంటాను అనుకున్నాను. మరి ఇటువంటి వ్యక్తిని మరి ఎందుకని యేసు ప్రభు స్వస్థపరచలేదు? దయచేసి ఇక్కడ గమనించండి. ద్వారం దగ్గరనే, మందిరం యొక్క ద్వారం దగ్గరనే, మందిరం యొక్క ద్వారం దగ్గర పడి ఉన్న వాడిని 40 సంవత్సరాలుగా అక్కడ పడి ఉంటే యేసు ప్రభు అతను స్వస్థపరచకపోవడానికి గల కారణం ఏంటో చెప్పండి. దయచేసి గమనించండి. వివరం ఏమని చెప్పండి. దేవుడు స్వస్థపరిచేది తన శక్తిని చూపించడం కొరకు కాదండి, లేకపోతే దేవుడు స్వస్థపరిచేది నువ్వు క్రైస్తవుడు అని కాదంట. కానీ దేవుడు స్వస్థపరిచేది ఎందుకంటే నువ్వు ఒక పాపివైతే పాపంలో నుంచి విడిపించబడి మళ్ళా నువ్వు పాపి కాకుండా నిలబడు, దానికోసం తన శక్తిని చూపిస్తాడు. లేకపోతే యేసు ప్రభు ఎప్పుడో ఆయన లేచి నడవమని
పేతురు యోహాను పరిచర్య వరకు లేకుండానే బాగు చేసేవాడు. వాకిటి యొద్ద ఎవరు నిలబడ్డారు? న్యాయాధిపతి. ఇప్పుడు మిమ్మల్ని కానీ నన్ను కానీ దేవుడు స్వస్థపరిచేది ఎందుకంటే, స్వస్థతనిచ్చిన తర్వాత మనం బ్రతికే జీవితంలో హిజ్కియాలా కాకూడదు. ఎంతమందికి అర్థమవుతుంది? హిజ్కియాకి ఆరోగ్యం ఇచ్చే వరకు ఏమడిగాడు? నాకు 15 సంవత్సరాలైనా నా ఇల్లు చక్కదిద్దుకోవడానికి కావాలి, నా ఇల్లు చక్కదిద్దుకోవడానికి 15 సంవత్సరాలు కావాలని. సరే, దేవుడు అతని ప్రార్థన విన్నాడు. విని మరణం చనిపోకుండా దేవుడు 15 సంవత్సరాల ఆయుష్నిచ్చాడు. మరి ఆయుష్నిచ్చిన తర్వాత ఇతరులో నుంచి ఒక పొరపాటుని సరిదిద్దుకోవాలని చూశాడు, కానీ పొరపాటు అధికమవుతుంది. నా సహోదరుడా, నా సహోదరి, నీకు నాకు ఆ ఆయుష్నిచ్చేది ఎందుకంటే తీర్పులు తీర్చడానికి కాదు. ఏంటి పాస్టర్ గారు మాట్లాడితే తీర్పులు అంటున్నారు? ఎవరు తీర్చారంటే తీర్చేవాళ్ళకే తెలుసు, నాకు తెలియదు. ఎవరు తీర్పులు తీరుస్తున్నారు తీర్చేవాళ్ళకే తెలియాలి, నాకు తెలియదు. కారణం ఏమంటే నేను చెప్పే వాక్యాంశంలో అదొక భాగం. ఎంతమంది ఆమెనంటారా? అదేనా నేను వెళ్ళి ఇంకో చోట ఎక్కడైనా తీస్తున్నానా? మనం వినే భాగమే కదా. కారణం ఒకవేళ మీరు ఇలాగంటారేమో, లేదు, ఒకవేళ దాటి వెళ్ళిపోవచ్చు, కావాలనే దీన్ని పట్టుకున్నారా? మీరు ఇలాగా రోజు చదివే ఇదే వాక్యంలో దేవుడు నాతో మాట్లాడి సేవకు పిలిచాడు. రోజు ఇలాగా కంటిన్యూగా అంటే ఒక అధ్యాయం చదివే దానిలో, ఆ చదివే అధ్యాయంలో నుంచి యెషయా గ్రంథంలో నేను చదువుతుండగా ఆ అధ్యాయంలోంచి దేవుడు నాతో మాట్లాడి పరిచర్యకు పిలిచాడు. ఒక అధ్యాయంలోంచి వేరొక అధ్యాయంలో కాదండి, కంటిన్యూగా చదువుకునే దానిలో నుంచే దేవుడు మాట్లాడు. ఆమేన్. దేవుడు సహాయపడగాక. కాబట్టి ఇక్కడ మీరు గమనించండి, ఒకవేళ ప్రవక్త ఒక మాట అంటున్నాడు, ఆయన నీవు ఒక కుందేలు తీసుకెళ్ళి ఒక గదిలో పడేయమంట. ఆ గదిలో పడేసి ద్వారం దగ్గర నువ్వు ఉండు. 4 గోడలు కలిగినటువంటి ఒక స్థలంలోనికి ఓ తెల్లని కుందేలు నిన్ను వదిలేసి ఎక్కడైతే గేట్ ఉన్నదో ఆ గేట్ దగ్గర నువ్వు క్లోజ్ చేసేస్తే ఈ కుందేలు బయలుదేరుతుందంట. బయలుదేరి ప్రతి మూలకు వెళుతుందంట. నేను ఎలా బయటకు వెళ్ళాలి అని తిరిగి ఆఖరికి ఏమని కనుక్కుంటుందంటే దాని యొక్క ఇంటి ద్వారాన్ని కనుక్కుంటుంది. ఎక్కడైతే ఇంటి యొక్క ద్వారం ఉంటుందో ఆ ద్వారం దగ్గరికి వచ్చి దాని ముక్కిలా పెట్టి ఆ ద్వారం లాగడానికి ప్రయత్నం, నేను బయటికి వెళ్ళాలి అని మెడ ఇరిగిపోయే వరకు ఆ ద్వారం దగ్గరే ఏలాడద్దంట. ఆమేన్. అందుకని బయట రావడానికి వేరే అవకాశం లేదు. ఏ వ్యక్తి అయినా రక్షించబడాలంటే నువ్వు వాక్యం యొద్దకే రావాలి, ఇక వేరే ద్వారమే లేదు. నువ్వు రక్షించబడాలంటే నువ్వు దీనుడుగా రావాలి. నువ్వు జడ్జిని సమీపించాలంటే దీనత్వంతో రావాలి, తగ్గింపుతో రావాలి. అలా కాకుండా అహంకారంతో నీవు వస్తే నేను దగ్గర రాకుండా దూరంగా నిలిచిపెడతాను. కాబట్టి దేవుడి దగ్గరికి రావడానికి కూడా మనకు ఒక క్రమం తెలియాలి. అందుకని చాలామంది దేవుని సమీపించలేకపోతున్నారు. దేవుడు సహాయపడగాక. ఇక్కడ కొన్ని వివరాలను చెప్పనివ్వండి. ద్వారము యొద్దనే, ఏదేని యొక్క ద్వారము యొద్దనే తీర్పు బయలుదేరింది. ఎంతమంది ఆమెనంటున్నారు? అవునా కాదా? మన దేవుడు దహించు అగ్ని. తీర్పు ఎక్కడ బయలుదేరింది? ఏదేని యొక్క ద్వారం. మరి ఏ ద్వారం అయితే ఉన్నదో అదే స్థలంలో నుంచి దేవుడు కెరూబులను పెట్టాడు. ఆయన కెరూబులను ఉంచగా ఈ అగ్ని జ్వాలలు తిరుగుతూ ఉన్నాయి, ఖడ్గం తిరుగుతూ ఉన్నది. ఆ ఖడ్గం దేవుని వాక్యమే. ఆ అగ్ని మన దేవుడు దహించు అగ్ని అయి ఉన్నాడు. కాబట్టి ఈ దహించేటువంటి అగ్ని దాని దగ్గర తిరుగుతూ ఉండగా ఈ ద్వారంలో నుంచి వాళ్ళు లోపలికి వెళ్ళడం అవకాశమే లేదు. ద్వారము యొద్దనే తీర్పు ఎక్కడ ఉన్నది? ద్వారము యొద్దనే. దేవుడు కరుణించను గాక. దయచేసి గమనించండి, నోవాహు యొక్క ఓడ ద్వారము దగ్గరే తీర్పున్నదండి. ఎక్కడయ్యా? ద్వారము యొద్దనే. ఏ విధంగా చెప్పవచ్చును? కాబట్టి నాశనం జరిగే ముందు తప్పించుకోవడానికి దేవుడు వారికి ఒక మార్గాన్ని చూపుతున్నాడండి. దేవుడు సహాయపడగాక. ఈ ద్వారాన్ని చూడండి.
విచిత్రంగా ఉంటుంది కొంతమంది జీవితాలు. నోవాహు శ్రమల ద్వారా వెళ్ళిన తర్వాతే అతను వాగ్దానం పొందాడు. నోవాహు చూడండి, మిగతా వాళ్ళు చూడండి. ఒకవేళ నువ్వు జీవితంలో నువ్వు ఓర్పుతో, నువ్వు సహనంతో, నిన్ను తిట్టేవాడిని, నిన్ను దూషించేవాడిని, నిన్ను కాని మాటలు పలికేవాళ్ళని, వీటన్నిటిని ఎవరు ఏమంటావన్నా, అలాంటి సమయంలో కూడా నువ్వు ఎప్పుడైతే శ్రమల్లో నుంచి, అంటే నీ కలిగే ఇబ్బందులో నీ కుటుంబమే కానీ, నీ యొక్క పలు విధాలైనటువంటి పోరాటాల్లోనే కానీ నువ్వు ఓర్పుతో వెళ్ళేటప్పుడు దేవుడు నీకు ఒక వాగ్దానం ఇస్తాడు. నువ్వు ఓర్పుతో వెళ్ళిన తర్వాత నీతో దేవుడు ఒక నిబంధన చేస్తాడు. నువ్వు ఓర్పుతో వెళ్ళిన తర్వాత మొట్టమొదటి వర్షధరస చూసిన వాడు నోవాహు. ఆమేన్. శ్రమల తర్వాత ఏముంది? వాగ్దానం ఉంది. శ్రమల తర్వాత ఏమన్నది? దేవుని సూచన ఉన్నది. శ్రమల తర్వాత ఏమన్నది? దేవుడు తోడై ఉన్నాడు. కాబట్టి ఇక్కడ కావాల్సింది ఏమంటే వాకిటి యొద్దనే, ద్వారం యొద్దనే. ఆ ద్వారం ఎవరో కాదు, యేసే. లోనికి రావాలన్నా యేసే, బయటికి వెళ్ళాలన్నా ద్వారం దగ్గర ఏమన్నది? తీర్పరు అంటే న్యాయాధిపతి ద్వారం దగ్గర ఉన్నారు. అదే కాకుండా ఆయన ఏమన్నారంటే పెర్గమా సంఘకాలం కారు ద్రాక్ష వల్లకి తెరవబడిన ద్వారం. అసలు ద్వారం అనగా పరిశుద్ధాత్మ అనున్నది దేవుని యొక్క తెరవబడిన ద్వారం. మళ్ళా నన్ను చెప్పనివ్వండి, పరిశుద్ధాత్మ అనగా తెరవబడిన దేవుని ద్వారం. కాబట్టి ఎవరైతే ఇబ్బందుల్లో, శోధనలో ఓర్పుతో వెళ్తారో వారి కోసం దేవుడు ద్వారాన్ని తెరుస్తాడండి. అదే పరిశుద్ధాత్మ ద్వారా దేవుడు ద్వారం తెరుస్తాడు. ఇప్పుడు మీరు గమనించండి, పెర్గమా సంఘకాలము అది కారు ద్రాక్ష వల్లికి తెరవబడిన ద్వారం. మంచివారు కాదండి, కారు ద్రాక్ష వల్లికి. పెర్గమా సంఘకాలం నికోలాతే క్రియలకి ద్వారం అంటది. సంఘమును దేవుడు విమోచించను, ఆమె ఆయన భార్య. కానీ ఈ సంఘము అది రాజ్యమును వివాహం చేసుకున్నది. ఏది? పెర్గమా సంఘకాలం. ఇక్కడ మీరు గమనించండి, ఇక్కడ మరొకటి దీన్ని ఎఫెసు, స్మరణ, పెర్గమం ఎన్నోదండి? కొంచెం ఇక్కడ మనసు పెట్టండి. ఎఫెసు, స్మరణ 3, పెర్గమము, తుయతైరా, సార్దీసు, ఫిలదెల్ఫియా. దయచేసి ఇక్కడ ఆగండి. ఇదే ఏం సంఘకాలం? ఫిలదెల్ఫియా. ఇది పెర్గమా. అంటే నేను రాయడం లేదు. పెర్గమా సంఘకాలం నుంచి ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము. ఇక్కడ ఒక మంచి వివరం ఒకటి ఉందండి. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 8వ వచనం. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 8వ వచనం. నీ క్రియలను నేను ఎరుగుదును, నీకున్న శక్తి కొంచెమై ఉండినను నీవు నా వాక్యమును గైకొని నా నామము ఎరుగనలేదు. ప్రభువైన యేసుక్రీస్తు నామము. ఇదిగో తలుపు నీ ఎదుట తీసి ఉన్నాను, దానిని ఎవ్వడో వేయనేరడు. ద్వారం ఎక్కడ తెరవబడ్డదండి? పెర్గమములో కాదండి, పెర్గములో చెడుకి ద్వారం తెరవబడ్డది. అయితే ఇక్కడ మీరు గమనించండి, పెర్గమము తర్వాత, తుయతైరా తర్వాత, ఫిలదెల్ఫియా. ఇక్కడ దేవుడు ఏమంటే ఆయన వాక్యమునకు ద్వారం తెరిచాడు, పరిశుద్ధాత్మకు ద్వారం తెరిచాడు. మరి ఈ కాలం వరకు జనులు ఏం చేశారు? ఆ కాలం వరకు ఏమంటే జనులు శ్రమల్లో కూడా ఓర్పుతో దేవుడు కరుణించరుగాక. అంటే కారు ద్రాక్షవల్లి బలం, కారు ద్రాక్షవల్లి యొక్క అధికారం, కారు ద్రాక్షాల యొక్క చెడుతనం, వాళ్ళ అన్యాయపు తీర్పులు, వాటన్నిటిని వాళ్ళు సహిస్తా మరొక సంఘకాలం ఓర్పుగా ఉండడం వల్ల ప్రభు ఏమంటున్నారంటే నీకు ద్వారం తెరుచుచున్నాను. అదే ద్వారం పరిశుద్ధాత్మయే తెరవబడిన ద్వారం. పరిశుద్ధాత్మ ద్వారా కృపావరాలు తెరవబడి, పరిశుద్ధాత్మ ద్వారా ఆత్మఫలాలు జరుగుతాయి, పరిశుద్ధాత్మ ద్వారా బాప్తిసం జరుగుతుంది. ఆమేన్. ఇది ఎక్కడికయ్యా అంటే ఫిలదెల్ఫియా, లవోదికియా తెరవబడిన ద్వారం. దేవుడు కరుణించును గాక. ఇక్కడ మీరు గమనించండి, ఇంకొంచెం మనం ముందుకు వెళదాం.
ఓడ దగ్గర తీర్పు ఉన్నదా లేదా? ఏదేను ద్వారం దగ్గర న్యాయాధిపతి నుంచున్నాడా? ఆమె. మరి ఇక్కడ నోవాహు ఓడ దగ్గర న్యాయాధిపతి నించున్నాడా? ఆమె. కారణం ఏమంటే నాశనానికి ముందు ఆయనే నిలబడ్డారు. నాశనానికి ముందు ఆయనే నిలబడి, కారణం ఏమంటే కృపా ద్వారాలు తెరవబడ్డాయి. కృప ముగించబడబోతున్నది. ఎవరైనా ఎటువంటి పాపి అయినా లోనికి రావచ్చు, లోనికి రావచ్చు, లోనికి రావచ్చు, లోనికి రావచ్చు, లోనికి రావచ్చు. ఇది కృపాద్వారం. కృపాద్వారం. బయట ఉన్నవాడు ఎంత మంచివాడైనా కావచ్చు. కారణం ఏమంటే దేవుడికి నమ్మడం కావాలి. నేను చెడ్డవాడిని, నువ్వు అయితే అయ్యావు, రా లోపలికి, నేను నిన్ను క్షమిస్తాను, నేను నిన్ను మన్నిస్తాను, నేను నిన్ను బాగు చేస్తాను, నేను నీకు మేలు చేస్తాను, నేను ఉగ్రత తప్పిస్తాను. కాబట్టి నువ్వేం చూస్తావు? వర్షధను చూస్తావు. నువ్వేం చూస్తావు? వాగ్దానం పొందుతావు. నువ్వేం చూస్తావు? నిబంధన పొందుతావు. రా లోపలికి. నమ్మని అవిశ్వాసాలకు ద్వారం యొద్దని తీర్పు. ద్వారం యొద్ద. ఇప్పుడు మనం గమనిద్దాం, దేవుడు కరుణించునుగా. ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారం, ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారం, ద్వారం యొద్దనే కాచుకొనడం అంటే మనందరికీ తెలుసు. దేవుడు ఆరాధన కోరే దేవుడు. ఎంతమంది వింటున్నారు? ఎంతమంది శ్రద్ధగా ఉన్నారు? దేవుడు ఆరాధన కోరే దేవుడు. ఇప్పుడు మీరే గమనించండి, ఒక్కసారిగా దేవుడు సినాయి పర్వతం మీదకి వచ్చాను. అయితే సినాయి పర్వతం మీదకి వచ్చింది దేనికోసం? ఆయన సినాయి పర్వతం మీదకి వచ్చి నా ప్రజల చేత నేను ఆరాధన చేయబడాలనుకుంటున్నాను. మనలో చాలామంది జ్ఞాపకం ఉన్నది, ఐగుప్తులో ఉన్నప్పుడు ఇశ్రాయేలు ప్రజలు దేవుని ప్రజలు, ఐగుప్తులో నుంచి బయటకు వచ్చిన తర్వాత ఇశ్రాయేలు ప్రజలు దేవుని సంఘము, పిలువబడిన వారు. జ్ఞాపకం ఉంటుందా? ఐగుప్తులో ఉన్నప్పుడు వాళ్ళు దేవుని ప్రజలు, వాళ్ళు పిలువబడిన తర్వాత దేవుని సంఘము. ఇప్పుడు ఈ పిలువబడిన వారు ఇప్పుడు వారి మధ్యలోనికి దేవుడు చేయం కోరుకుండా ఆరాధన కోరుకున్నారు. అయ్యా, ఎవరి ఆరాధన? ఏ పరలోకంలో దేవుడికి ఆరాధన లేదా? పరలోకంలో దేవుడికి పాటలు లేవా? పరలోకంలో దేవుడు స్తుతులు లేవా? పరలోకంలో ఏ గాన ప్రతిగానాలు లేవా అంటే ఉన్నాయి. కానీ పరిపూర్ణంగా, దయచేసి గమనించండి, పరిపూర్ణంగా ప్రభువా నన్ను స్వస్థపరిచినందుకు నీకు వందనాలు, ప్రభువా నన్ను విమోచించినందుకు నీకు స్తోత్రం, ప్రభువా నన్ను రుణకాడులో నుంచి విడిపించిన స్తోత్రం. దేవదూతలు పాడలేరు కదా. దేవదూతలు అక్కడ నిలబడి ప్రభువా నువ్వు ఆరోగ్యం ఇచ్చినందుకు స్తోత్రం అంటారు. వాళ్ళకి వ్యాధులు రావుగా, అవునా కాదా? ప్రభువా నాకున్న ఇబ్బందుల నుంచి విడిపించామంటానికి దేవదూతలకి ఏమి ఇబ్బంది, అవునా కాదా? కాబట్టి మా రక్షకుడు నీవే అని ఒక మానవుడు పాడగలడు, నన్ను స్వస్థపరిచేవాడు. అందుకనే వాక్యం ఏమని చెప్తుందంటే, మొట్టమొదట ఆయన సృష్టికర్త, రోగిని బాగు చేసిన తర్వాత ఆయన స్వస్థపరిచేవాడు, పడిపోయిన వాడిని లేవనెత్తిన తర్వాత ఆయన రక్షించువాడు, ఆమేన్, చనిపోయిన వాళ్ళు బతికించి నిత్య జీవం ఇచ్చేవాడు. అంటే తనలో ఉన్న శక్తిని, ప్రభావాన్ని దేవుడు వెల్లడపరుచుకుంటున్నాడు. ఇప్పుడు ఈ దేవుడు కోరుకునేది ఏమంటే, నేను నా ప్రజల మధ్యలోనికి వచ్చి నేను ఆరాధన చేయబడాలి, నేను ఆరాధన చేయబడాలి. కాబట్టి మోషే నా కోసం ఒక గుడారం కట్టు, నా కోసం ఒక గుడారం కట్టు, దానికి ఒక ద్వారం ఉండాలి, ఒక ద్వారం ఉండాలి. అలాగే ప్రభువా దానికి మందిరాన్ని కట్టాడు, దానికి ఒక ద్వారం పెట్టాడు. అయితే ప్రభు ఏమన్నారు? ద్వారం ముందుటే అక్కడ ఒక బలిపీఠం ఉండాలి, ద్వారం ముందుటే అక్కడ గంగాళం ఉండాలి, ద్వారం యొక్క ముందటే అక్కడ బలి అర్పించాలి, ద్వారం యొక్క ముందటే అక్కడ అహరోను కలపడాలి, ద్వారం యొక్క ముందటే అహరోను పిల్లలు కడగబడాలి, ద్వారం యొక్క ముందటే. మీరు ఉంటున్నారా? ఎన్ని కార్యాలు జరుగుతున్నాయి? ద్వారము అంటే దేవుడు ఏమన్నా మందిరాన్ని కట్టు, ఒక గుడారాన్ని కట్టు. అలాగే ప్రభువా, కానీ నువ్వు గుడారం కట్టిన తర్వాత దానికి ఒక ద్వారం ఉండాలి, ద్వారం ఎదుట ఏముండాలి? బలిపీఠం ఉండాలి. నేను గీస్తే లేట్ అవుద్దామో అని ఒకవేళ అనుకుందాం, ఇది ద్వారం, దేవుడు బలిపీఠం కట్టమన్నాడు. ద్వారం ఎదుట దేవుడు ఏమన్నారని గంగాళం పెట్టమన్నారు. ద్వారం ఎదుట బలిపీఠము, ద్వారం ఎదుట గంగాళం. ఇది కడుక్కోవడానికి. ఎందుకయ్యా అంటే, ఎవరైనా లోపలికి వచ్చేటప్పుడు బలి ఇక్కడ అర్పించి ఈ గంగాళంలో కాళ్ళు కడుక్కొని లోపలికి రావాలి. అంటే అక్కడ రక్తం చిందించబడుతున్నది. కాబట్టి ఇప్పుడు దేవుడు ఏమన్నానంటే,
మోషే నాకు ఆరాధన జరిగించడానికి అహరోను మందిరం ద్వారం దగ్గర కడగబడాలి, నా యొక్క పరిచర్య చేయడానికి అహరోను యొక్క పిల్లలు ఆ ద్వారం దగ్గర కడగబడాలి, అహరోను కడగబడాలి, అహరోను పిల్లలు కడగబడాలి, పశువు అక్కడ ద్వారం దగ్గర పశువు వధించబడాలి, అంతా ఇక్కడే. ఆఖరికి నేను నా ప్రజలతో మాట్లాడేటప్పుడు ద్వారం దగ్గర నుంచి నేను మాట్లాడతాను. ఎక్కడి నుంచి దేవుడు మాట్లాడే? ద్వారం దగ్గర నుంచి. కాబట్టి ఏ దేవుడు అయితే ఇప్పుడు అక్కడ ఆయన ద్వారం దగ్గర అంటారా, అదే ద్వారం దగ్గర దేవుడు మిరియాముకు తీర్పు తీర్చాడు. ఎందుకని? ఫిర్యాదులు, దయచేసి గమనించండి, ఫిర్యాదులు. వాళ్ళు ఐగుప్తు దేశంలో నుంచి వచ్చారు, వాళ్ళందరూ తప్పిదం చేసిన వాళ్ళు, అందరూ పాపం చేసిన వాళ్ళు. కానీ ఇప్పుడు దేవుడు ఏమంటాడంటే, ఒక పాపి దేవుడి దగ్గరికి రావడానికి అక్కడ బలిపీఠం ఉన్నది, అతని కాళ్ళు చేతులు కడుక్కోవడానికి గంగాళం ఉంది. కాబట్టి కాళ్ళు చేతులు కడుక్కొని లోపలికి వచ్చి ఆ విందులో పాలిభాగస్తులు అవడానికి దేవుడు మార్గం తెరిస్తే, ఇప్పుడు దేవుడు ఏమంటున్నారంటే, నేను ఇక్కడ ద్వారం దగ్గర నుంచి నీతో మాట్లాడతా, ఈ ద్వారం దగ్గర నుంచి, ఇప్పుడు కరుణాపీఠం దగ్గర నుంచి. కానీ అదే స్థలంలోనికి రాగా కరుణించునుగాక ఎంతమంది ఉన్నారు? మిరియాముని దేవుడు ద్వారం దగ్గరికి పిలిచాడు, రా ద్వారం దగ్గరికి. నా సాత్వికుడైనటువంటి మోషేను కూర్చుని నువ్వెందుకన్నావు? నువ్వెందుకు అలా మాట్లాడావు? ద్వారం యొద్దనే. తీర్పరు ఎక్కడున్నాడండి? ద్వారం యొద్దనే. శృంగారం అనబడ్డ ద్వారం యొద్దనే ఒకడు రక్షించబడుతున్నాడు. కారణం ఏమంటే ద్వారం యొద్దనే అక్కడ రక్తం ఉంది, రక్షించబడేది ద్వారం దగ్గరనే, తీర్పులోనికి వచ్చేది ద్వారం దగ్గరనే. అంటే నువ్వు ఆయన దగ్గరికి దేనంగా వస్తే రక్షించబడతావు. కానీ ద్వారం దగ్గరికి వచ్చి ఇంకోటి ఫిర్యాదులు చేస్తా నువ్వు వస్తే ఏమవుతావు? ఎవరు చెప్పట్లేదు. ఫిర్యాదులు చేసేవాళ్ళు ఏమవుతారు? కరుణించును గాక. ఇక్కడ వాక్యం చెప్తా ఉన్నది మరొక కార్యం. పరలోకానికి కూడా ఒక ద్వారం ఉన్నదండి, అది ముత్యం వంటి ద్వారం. అదే స్థలంలోనికి ఇద్దరు వెళ్ళారు. మీలో ఎంతమందికి ఈ పేర్లు జ్ఞాపకం ఉన్నదో? డానియల్ క్యూరీ, శామ్. ఇద్దరిని గురించి ప్రవక్త సాక్ష్యం చేశాడు, డానియల్ క్యూరీ, శామ్. అయితే డానియల్ క్యూరీ అనబడ్డ వ్యక్తి భూమి మీద చాలా మంచిగా బతికాడు, భూమి మీద చాలా మంచిగా బ్రతికి భూమి మీద చాలా మంచి పరిచర్య చేశాడు. మంచి పరిచర్య చేసిన కానీ అతనేమనుకున్నాడంటే, నేను దేవుని యొక్క సన్నిధికి వెళ్ళగాని అక్కడ నా కోసం ద్వారాలు తెరిచి ముత్యపు గుమ్మం తెరిచేసి ఆ పైకి వెళ్ళగానే, అరే డానియల్ క్యూరీ గారు మీరు ఎలాగొచ్చారని, రండి బాబు అని లోపలికి తీసుకొని వెళ్ళడానికి దేవుని దూతలు వస్తారనుకున్నారు. కానీ ఆ డానియల్ క్యూరీ ఆయన పైకి వెళ్ళగానే వెంటనే అక్కడ దేవుని దూతడు, ఎవరు నువ్వను చాలా ధీమాగా చెప్పాడంట, నేను భూమి మీద దేవుని కోసం సేవ చేస్తున్న డానియల్ క్యూరీని. ఏమనుకోవద్దు, మీ పేరు ఎక్కడ లేదు, ఏమనుకోవద్దు. మీరు డానియల్ క్యూరీ గారేనండి, కానీ మీ పేరు ఎక్కడ లేదను. ఒక్కసారిగా గుండెలు జారిపోయినట్టు అయిపోయా, నా పేరు ఇక్కడ లేదా? ఒకసారి ఆ రికార్డులో చూడండి, మరొకసారి ఆ రికార్డులో చూడండి. మొత్తం వాళ్ళు వెతికారండి. ఏమనుకోవద్దు దయచేసి. డానియల్ డి అనే పేరులోంచి మొత్తం వెతికాం, ఆ సీరియాలో మీ పేరు లేదు, వెళ్ళి రావచ్చు. అయ్యా నేను ఇలాగ అవుతాను నేను అన్నాడు అనుకోలేదు. నేను దేవుడి కోసం చాలా మంచి పరిచర్య చేసి అలా చేసా ఇలా, అవన్నీ మాకు తెలియదు. మీ పేరు ఎక్కడ లేదు కాబట్టి ఈ ద్వారంలోంచి లోపలికి వెళ్ళవచ్చు, వెళ్ళిపోవచ్చు అని నీరసించిపోయాడంట. ఏం చేయాలో అర్థం కావడం లేదు. పని ఒకవేళ దేవునికి ఏమైనా అప్పీల్ చేసుకుందాం అనుకున్నారా? దేవునికి ఏమైనా దరఖాస్తు పెట్టుకుందాం అనుకున్నారా? పైకి వెళ్ళండి, వేరే దూతలు తీసుకెళ్తారు అంటే అతనిలో ఇంకా లోపం ఉంది, వాళ్ళు తీసుకెళ్తారు, అక్కడికి వెళ్ళండి. ఎప్పుడైతే ఈ మాట చెప్పారో ఒక దేవదూత వచ్చి నిలబడ్డాడంట. ఏంటంటే, నా పేరు ఇక్కడ లేదండి, నేను భూమి మీద ఆయన కోసం ఎంతో నిజాయితీగా ఎలాగా జీవించాలో, ఒక క్రైస్తవుడు ఎలా జీవించాలో అలా నేను జీవించాను. ఓకే, నువ్వు జీవిస్తే జీవించవచ్చు, నీ పేరు ఇక్కడ లేదన్నారు కదా. నేను ప్రభుకే
నా దరఖాస్తు పెట్టుకుంటానన్న. సరే వెళ్దాం రా అన్నాను. అనేప్పటికీ చాలా సమయం పట్టిందంట. ఇతను తీసుకొని వెళ్తుంటే ఉండగా 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 ఒకేసారిని కాదు. ఇతను అనుకున్నాడు. కారణం ఏమంటే దేవుడు ఒక వ్యక్తికి టైం ఇస్తాడంట. ఇప్పుడు ఇక్కడ చిన్న ప్రార్థన చేస్తే క్షణాల్లో దేవుడి దగ్గరికి వెళ్ళిపోతుంది. కానీ డానియల్ క్యూరీ గారిని ఈ స్థలంలో నుంచి పైకి తీసుకెళ్ళటానికి టైం పట్టింది. అప్పటికే అనుకున్నాడంట, నేను చాలా మంచిగా జీవించాను కదా, చాలా చక్కగా పరిచర్య చేశా కదా, నాలో ఏముంది దోషం, నాలో ఏముంది తప్పిదం అని ఈయన ఇంకా అలాగా అనుకున్నాడు. ఏముందో అసలు ఆ దేవుడి దగ్గరికి వెళ్ళాక దేవుడికే నేను చెప్పుకుంటా, ఏముందో ప్రభువా నాలో, నేను దేవుడి దగ్గర అడిగేస్తాను. అలాగా ఈయన ఎప్పుడైతే ఇలాగ అనుకుంటున్నారో అని అనుకున్నాను. ఏదో ఒక రకంగా ఉందంట, ఒక ద్వారంలాగా. సమీపించే కొద్ది వెలుగు 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 కనబడతాను. దేవుని దూత నిలబెట్టి అలా పక్కకి వెళ్ళాడు. ఈయన ఎప్పుడైతే పక్కకి వెళ్ళాడు, పక్కకు వెళ్ళగానే ఒక స్వరం వినబడుతుందండి. డానియల్ క్యూరీ, నువ్వు ఏ తప్పిదమో చేయలేదా? గుండెల్లో వణుకు పుట్టడం ప్రారంభించిందని. ఇతను కాని వస్తువులు వేరొకళ్ళ వస్తువులు తీసుకున్నాడంటే ఈయన. ఇతనిది కాదు వస్తువు, ఇతను కాని వస్తువులు కొన్ని తీసుకున్న జ్ఞాపకం వచ్చిందంట. కొన్ని పొరపాట్లు మాట్లాడాడంట. వెంటనే ఇక దేవుడు ఏమీ చేయటం లేదు, అతనికే రివీల్ చేస్తున్నాడంట. అవును, నువ్వు లోపలికి రావడానికి ఎందుకు నీకు అర్హత లేదో నువ్వు అడగాలనుకుంటున్నావు కదా, అంటే న్యాయాధిపతినే నువ్వు ప్రశ్నిద్దామనుకున్నావు కదా, నీ బ్రతుకును చూపిస్తానా కానీ. వెంటనే దేవుడు ఒక్కొక్కటి చూపించేవాడికి తల్లడిల్లిపోతున్నాడంటే ఏం చేయాలో తెలియక. మధ్యలో మెల్లని స్వరం వినబడుతుంది, తండ్రి అతని దోషములు నా లెక్కలో చేర్చు, అతడు భూమి మీద నా కోసం నిలబడ్డాడు, అతని కోసం నేను ఈ పరలోకంలో నిలబడుతున్నాను. తల్లి మాధుర్యమైనటువంటి ఒక తల్లి స్వరం ఎలా ఉంటుందో అలాగుందంట. అది ఎవరో కాదు, ప్రతివాది నిందలు మోపేటప్పుడు ఉత్తరవాది ప్రభు అయిన యేసు. ఉత్తరవాది ఎవరండి? ఆదరణకర్త యేసే. కాబట్టి ఆయన అక్కడ నిలబడి, తండ్రి అతని యొక్క దోషములన్నీ నా లెక్కలో చేర్చుము, అతను నా కోసం నిలబడ్డాడు అని ఆయన అడ్డుగా నిలబడ్డాడని. నన్ను చూసి అతన్ని విడిచిపెట్టాడు. ఎప్పుడైతే ఆయన అడ్డుగా నిలబడ్డాడో వెంటనే ఆయన అప్పుడు అనుకున్నాడంట, నేనేదో నీతిమంతుడిని, నేనేదో భక్తివంతుడని, నా గురించి నేనే ఎక్కువగా ఆలోచించి చాలా బుద్ధిహీనుడిలాగా ప్రవర్తించాను. శ్యామ్, మీలో ఈయన సాక్ష్యం కూడా మీకు తెలిసి ఉండాలి. శ్యామ్ ఇతను ఒక నల్లజాతి సహోదరుడు. ఇతను చాలా చోట్ల ఎక్కడైతే బందీలుగా అమ్మబడతారో అమ్మబడే స్థలంలో నుంచి ఇతను పనిచేసే వ్యక్తి. ఇతను ఆ స్థలంలో నుంచి రాగానే స్వార్థ జరుగుతున్నది. ఎవరైనా ప్రభు యొక్క కృపను నమ్మేవాళ్ళు ఉన్నారా, కరుణను స్వీకరించేవారు ఉన్నారా? ఒక్కసారిగా కేక పెట్టాడంట, నాకు విడుదల కావాలన్నా. నీకు విడుదల కావాలంటే విడుదల ఇప్పుడేమన్నదిరా అన్నాను. అనగానే రక్షణలోనికి నడిచాడు. ఎప్పుడైతే రక్షణలోనికి నడిచాడో వెంటనే రావడమే అతను అన్నాడు, నేను ఇప్పుడు బానిసను కాదు, నేను ఇప్పుడు బానిసను కాదు, నేను ఇప్పుడు బానిసను కాదు, నేను ఇప్పుడు బానిసను కాదు, నేను స్వతంత్రుడిని, నేను స్వతంత్రుడిని, నేను ఎవరికి బానిసను కాదు, నేను పాపానికి బానిసను కాదు, నేను సాతానికి బానిసను కాదు, నేను దేనికి బానిసను కాదు, నేను స్వతంత్రుడను అనేప్పటికీ ఎవరో విన్నారు. ఆ తోటి పని వాళ్ళు వెళ్ళవే బాస్తో చెప్పాడు, బాస్ మేమందరం బానిసలం కదా, శ్యామ్ అంటే శామ్యూల్ అనుకో, అతను నేను ఎవరికి దాసుడు కాదని చాలా విర్రవీగుతో మాట్లాడుతున్నాడు. వెళ్ళి అతను ఉన్నపాటినే తీసుకురండి ఆఫీసులోకి అన్నాడు. మీరు అందరూ బయటికి వెళ్ళండి అనేప్పటికీ వాళ్ళు తీసుకొచ్చారు. శ్యామ్, నువ్వు నా దగ్గర బానిసత్వంలో ఉన్నావు, అవునా కాదా? ఎస్ బాస్ అన్నాడు. మరి బయట బానిసను కాదన్నాడు. అవును బాస్,
నేను పాపానికి బానిసను కాదు. యేసు నన్ను విమోచించాడు, యేసు నన్ను రక్షించాడు, యేసు నన్ను కాపాడాడు. కాబట్టి ఆయన సువార్తను నేను అంగీకరించాను. ఇక నుంచి ఆయనే నా రక్షకుడు అన్నాడు. శ్యామ్, నిజం చెప్తున్నావా? అవునయ్యా, ఆయనే నా రక్షకుడు. ఇదివరకు నేను రక్షకుడు లేని జీవితాన్ని జీవించాను. ఇదే మాట చెప్తావు ఎవరి దగ్గర? అవునయ్యా, ఇదే మాట చెప్తా. నేను స్వతంత్రుడయ్యాను. నాలో ఇదివరకు పాపపు కోరికలు ఉండేవి, పాపపు ఆలోచనలు ఉండేవి, చెడుతనం ఉండేది. కానీ నా దేవుడు నాలోంచి తీసివేశాడు. నేను స్వతంత్రుడయ్యాను. ఇదే మాట చెప్తావా అని వెంటనే పేపర్ ఒకటి పట్టుకున్నాడండి. తీసుకొని, నీ మీద ఉన్నవన్నీ కూడా నేను కొట్టివేస్తున్నాను, ఇక నువ్వు స్వతంత్రుడు పో అన్నాడు. అని దేవుడు నిన్ను ఎందుకు పిలిచాడు? ఆ పని చేయమన్నాడు. అనేపాటికి ఇతను పట్టుకొని, ఓ దేవుడు నన్ను విడిపించాడు, దేవుడు నన్ను విడిపించాడు, దేవుడు నిన్ను విడిపిస్తాడు, నిన్ను విడిపిస్తాడు, నిన్ను విడిపిస్తాడు, నిన్ను రక్షిస్తాడు. ఆయన రారాజు. ఆమేన్. ఆయన రారాజు, ఆయన న్యాయాధిపతి, ఆయన శాసనకర్త, ఆయన రక్షించేవాడు. నన్ను రక్షించినట్లుగా నిన్ను రక్షిస్తాడు. చాలామంది రక్షించబడతాడు. నీ సాక్ష్యం ఏంటో చెప్పాను. నేను పలానా ఆయన దగ్గర బానిసను నేను. అయితే అద్భుతమైన రీతిగా దేవుడు నన్ను విడిపించాడు. అదే కాకుండా నా బాస్ కూడా ఏమన్నాడంటే, ఇక నువ్వు నాకు బానిసగా తెలుపు అన్నాడు. కాబట్టి ఇలాగ సువార్త పరిచయం చేస్తాను. ఒక్కసారిగా ఇతనికి ఒక రోజున కళ్ళు తిరిగినట్టయినా నేను అలాగా పడిపోయాడన్న. పడిపోయేపటికి శ్యామ్ శ్యామ్ అని అడుగుతున్నారంట. శ్యామ్ లే, ఓ శ్యామ్ లే అని తెల్లవాళ్ళందరూ ఏకపోయారంట. మొత్తం తెల్లవాళ్ళంతా చుట్టూ, ఓ శ్యామ్ సహోదరా, శ్యామ్ సహోదరా అన్నారంట. ఇలా కదుపుతున్నారు, లేవడం లేదు. అరే, ఇతను పరిచర్య అయిపోయింది, వెళ్ళిపోయినట్టున్నాడు అని వాళ్ళందరూ కూర్చొని దిగాలుగా అలా కూర్చున్నారండి. ఈయన ఎప్పుడైతే దిగాలు కూర్చున్నాడో కాసేపు వాళ్ళు ఉన్నారు. మరి ఇప్పుడు ఏం చేయాలి? సమాధి కార్యక్రమం చేయాలా, ఎలా చేయాలని అనుకునేప్పటికీ ఆయన ఉండి ఏంటి మీరందరూ ఎక్కడ ఉన్నారు? నా చుట్టూ అన్నాడంట. ఏంటి మీరందరూ నా చుట్టూ ఇలాగ ఉన్నారండి? శ్యామ్, నువ్వు వెళ్ళిపోలేదా? ప్రభువునందు నిద్రించలేదండి. నేను అలాగే అనుకున్నాను. ఏం జరిగిందని. ఏం జరగడం ఏంటి? నేను ఇక్కడ ఏదో నాకు తెలియకుండా నా దేహం ఇక్కడ పడిపోయింది. నన్ను ఎవరో తీసుకెళ్ళినట్టుగా అలాగ వెళ్ళిపోయాను. నన్ను అక్కడ తీసుకుని వెళ్ళగానే అక్కడ దూతలు నిలబడి ఉన్నారు. శ్యామ్, రా లోపలికి అనగానే, దేనికైనా నీకోసం ప్రత్యేకమైన కిరీటం ఉందని, నీకోసం ప్రత్యేకమైన అంగీ ఉన్నదన్న. నాకు కిరీటం వద్దండి, నాకు అంగీ కూడా వద్దండి. నా ప్రభువుని 1000 సంవత్సరాలు నేను ముఖాముఖిగా చూడాలి. ఆయన నా కోసం ఎంతో చేశాను. నా రక్షకుడు నేను చూడాలని నేను కోరుకుంటున్నాను అని అనేప్పటికీ, నీ రక్షకుడిని ఇప్పుడే చూడడానికి టైం ఉంది, నీవు ఇప్పుడే కాదు ఇంకా నీకు పరిచర్య ఉందని వెనక పంపారండి. వెనక పంపించేపాటికి ఈయన ఒక్కసారిగా నాకు మళ్ళా పంపించేశారు. కానీ అక్కడ చాలా బాగుందన్నాడండి. ఒక వ్యక్తి ఏమో తన నీతితో, నేను మంచోడిని, నేను మంచిగా జీవించా, నేను పరిచర్య చేశా, అది చేశా, ఇది చేశా అనుకుంటే వాడిని పరలోకపు ద్వారం, అది పరలోకపు ద్వారం. ఇంకొక వ్యక్తి, నేను ఒక బానిసను, నేను ఒక పాపిని, నేను ఒక చెడ్డోడిని. సమీపించేది జడ్జి గారిని ఎలా సమీపించాలి? ఇలాగా జడ్జి గారిని ఎలా సమీపించాలి? జ్ఞాపకం ఉన్నదిగా, జడ్జిని నువ్వు ఎప్పుడు షర్ట్ గుండీలు పెట్టు. మీలో ఎంతమంది కూడా నేను పంచుకున్నట్టున్నాను రాజమండ్రిలో జరిగిన సంగతి. మాకు తెలియదు, మేము అక్కడ కాంట్రాక్ట్ వర్క్ చేసే సమయంలో వన్ వేలో నుంచి సైకిల్ తీసుకొని వెళ్తున్నాం. ఇక్కడి నుంచి రాజమండ్రి సైకిల్ తీసుకువెళ్ళి, అది బీసెంట్ రోడ్ లాగా ఉంటుంది. మొత్తం కలిసి మేము సైకిల్ తీసుకొని, మేము హెల్పర్ తీసుకొని ఇలా వెళ్తున్నాం, వెళ్తున్నాం. వెంటనే ట్రాఫిక్ వాళ్ళు పట్టుకున్నారు. ట్రాఫిక్ వాళ్ళు పట్టుకొని, ఎక్కడికి ఇటు దొక్కుతున్నారన్న. ఏమో సరే, మాకు రాజమండ్రి కొత్త అండి అన్న. అయితే నీకు అంత కొత్తదైతే ఆ పక్కన బోర్డులు కనబడడం లేదా, నో ఎంట్రీ అన్న. మాకు తెలియదు సార్, మేము మాది ఊరు కాదు, మాది విజయవాడ అన్న. ఫైన్ కట్టండి అన్నాను అని కోర్టుకు తీసుకెళ్ళారు. ఏంటి ఆ మాత్రానికి అటు తీసుకెళ్ళారు? నా లైఫ్లో ఫస్ట్ టైం అది. ఎలాగైనా 2 సైకిల్ పట్టుకున్నాం. నా హెల్పర్ ఒక సైకిల్ పట్టుకున్నాడు, నేను ఒక సైకిల్ పట్టుకున్నాను. ఇద్దరు వెళ్ళేప్పుడు కోర్టు దగ్గర సైకిల్ స్టాండ్ వేయించారు. వేయించి దాన్ని పార్కింగ్ చేయించి మాకు టోకెన్లు ఇచ్చారు. టోకెన్లు ఇచ్చిన తర్వాత మమ్మల్ని అందరు నుంచోబెట్టారు. అవును, ఇంతకీ మేము చేసిన దోషం ఏంటి అని నాకు అర్థం అవ్వాలి. అడగాని ఒకటే లేడీ జడ్జి ఆమె, మీరు వెళ్ళే సమయంలో
సరిగ్గా నా వెనకాల ఉన్న కొంచెం హెల్పర్కి ఇంతకుముందే చెప్పాను కదా, గుమ్మాన అనుకొని నిద్రపోతాడు. కాబట్టి ఆ వ్యక్తి అతను కొంచెం గుండెలు తీసుంటాడు, ఇలాగ గుండెలు తీసి ఇలాగ పెట్టి బటన్స్ అన్నాడు. నోరెత్తమాక అక్కడ, అర్థమైందా? పొందిగ్గారా ఏం చేశారంటే, ఏమన్నా అలా చేసావంటే అనాలి, నోరెత్తి ఇది కాదంటే అది కాదు అనకూడదు, అర్థమైంది అనేప్పటికీ పై గుండెలు పెట్టుకొని మెల్లిగా ఒక్కొక్కళ్ళు కలిగిన చిన్నగా రూమ్లో నుంచి రాగానే సైకిల్ పలానా చోట్ల పెట్టకూడదా మీకు తెలీదా? ఎదురెళ్ళాం, సైకిల్ పెట్టామని పెట్టారండి. ఎలాగన్నా సరే చెరొక 100 ఫైన్ కట్టండి అన్నాను. అనేప్పటికి మధ్యలో వార్నింగ్ ఇస్తానన్నాను, నువ్వు ఈ 2 గుండీలు ఇట్లా పెట్టుకొని చాలా పొందికి వెళ్ళాలి, మెడ తిప్పావా నీకు వచ్చాక ఉంటుందని. అనేప్పటికీ అలాగే వెళ్ళారు. సరే 100 కదా, అరే ఈ 100 హోటల్లో కడితే ఎన్ని రోజులు వచ్చే డబ్బులని బయటకు రాగానే ఎక్స్ట్రా డబ్బులు ఎందుకంటే పార్కింగ్లో పెట్టావు, ఆ డబ్బులు కూడా కట్టాలన్నాను. ఈ ఫైను ఆ పార్కింగ్ డబ్బులు. కానీ అక్కడ జడ్జి దగ్గరికి వెళ్ళినప్పుడు నువ్వు మాట్లాడడానికి వెళ్ళలేదు, జడ్జి దగ్గరికి వెళ్ళినప్పుడు నువ్వు చాలా పొందిగ్గా వెళ్ళాలి. నేను చెన్నైలో చూశాను, ఒక వ్యక్తి బ్లేడ్తో కోసుకుంటే పెద్దగా అరుస్తున్నాడు. నేను పొద్దున్న ఎప్పుడో వచ్చాను, నన్ను ఎప్పుడో తీసుకొచ్చారు. అది సెంట్రల్ జైలుకు దగ్గరగా ఉంటుంది. వాళ్ళంతా కూడా తమిళనాడు అంటే కొంచెం మాస్గా ఉంటారు, లుంగీలు కట్టుకొని ఇలాగా వాళ్ళు అలా కూర్చొని నేను ఎన్నింటికి తెచ్చారు నన్ను ఇక్కడికి, తమిళ్లో మాట్లాడదు, ఎన్నింటికి తెచ్చారు, పొద్దునుంచి నేనేం తినలేదు ఇక్కడ అని అతను తనకు తానే గాయపరుచుకొని మొత్తం అల్లరను ఇలాగ అల్లరల్ల చేసేవాళ్ళు ఏంటంటే ఇంకొక 4 కేసులు పెట్టేసి లోపల పెడతారు. కానీ జడ్జిని ఎలా సమీపించాలి? దీనంగా వెళ్ళాలి. ఎంతమంది ఆమెనండి? దీనంగా వెళ్ళాలి, తగ్గించుకొని వెళ్ళాలి. నువ్వెంత తగ్గించుకొని జడ్జి గారి దగ్గరికి వెళ్తే ఆయన కరుణించి నిన్ను కేసులు కొట్టేస్తాడు. మన న్యాయవాది, మన న్యాయాధిపతి. ఆమేన్. దేవుడు కరుణించను గాక. అయితే దయచేసి గమనించండి, మరి సమయం అయితే ఉన్నది. పెండ్లి విందు యొక్క ద్వారం తెలుసు కదా, ఎంతమంది జ్ఞాపకం ఉంది? నేను ఎన్ని ద్వారాలు మీ ముందు ఉంచాను? 1 ఏదేని దగ్గర ద్వారము, 2వది నోవాహు ఓడ దగ్గర ద్వారం, న్యాయాధిపతి ఎక్కడున్నాడు? ద్వారం దగ్గరే. 3వది టబర్నకల్ అంటే ప్రత్యక్ష గుడారం యొక్క ద్వారం దగ్గర. తీర్పు తీర్చబడ్డదా లేదా? తీర్పు అక్కడ తీర్చబడ్డది. దేవునికి స్తోత్రం. ఇప్పుడు మీరు గమనించండి, పరలోకపు ద్వారం, అందులో ఎంటర్ అవ్వాలి. కానీ అందులోకి నువ్వు ప్రవేశించాలంటే ఏం చేయాలంటే నువ్వు తగ్గించుకోవాలి. ఒక మంచివాడిని అన్నట్టు నువ్వు దేవుడిని ఎన్నడూ సమీపించలేవు. ఓ ప్రభువా, నీ గుడారంలో అతిథిగా ఉండదగిన వాడెవడు? ఆమేన్. ఎవరో యోగ్యులు కాదు. కాబట్టి పెండ్లి విందు యొక్క ద్వారం, ఎంతమంది జ్ఞాపకం ఉందో? పెండ్లి విందు యొక్క ద్వారం దగ్గర ఏం జరుగుద్ది? పెండ్లి విందు యొక్క ద్వారం దగ్గర పెండ్లి వస్త్రం ఇవ్వడం జరుగుద్ది. కాబట్టి ఎక్కడ ద్వారం దగ్గర, లోపల కాదండి. నువ్వు లోపల ప్రవేశించిన తర్వాత న్యాయాధిపతి ఎవడో, న్యాయాధిపతి గుమ్మము దగ్గరే ఉండి నీకు కృప కరుణ నీకు లభించడానికి ఆయన వస్త్రం ఇస్తాడండి. సమీపించేది దీనుడి వై సమీపించాలి. కనుక ఎవరైతే అక్కడ ఒక వ్యక్తి లోపలికి వెళ్ళిపోయాడు, భోజనం దగ్గర కూర్చున్నాడు, చాలా ధీటుగా భోజనం చేస్తున్నాడు, ఏమీ భయపడ్డం లేదు. తిన్నకు వెళ్ళి స్నేహితురా ఎలా వచ్చావు ఇక్కడికి, ఎలా వచ్చావు? కనీసం నోరెత్తడం లేదంట, నోరెత్తకుండా అలాగే ఉన్నాడంట. బైబిల్ ఏమని చెప్తుందంటే, జీవమునకు పోవు ద్వారము అది ఇరుకును సంకుచితమై ఉన్నది. దానిలోనికి వెళ్ళాలంటే నువ్వు దానిలో పట్టాలి. దానిలో దారి మారదు, నువ్వే మారాలి, నేనే మారాలి. దారికి తగినట్లుగా మనం మారాలి, కానీ దారి ఎన్నడూ మారదు. అదేవిధంగా వస్త్రానికి తగినట్లుగా నువ్వు మారాలి, కానీ వస్త్రం ఎన్నడూ మారదు. మార్పు ఎవరిలో నుంచి రావాలి? మనలో నుంచే మార్పు రావాలి. దేవుడు కరుణించును గాక. మీరు ఎంతమంది జ్ఞాపకం ఉన్నది? బ్రదర్ బ్రానమ్ యొక్క ద్వారము దగ్గర, బ్రదర్ బ్రానమ్ యొక్క ఇంటి ద్వారము దగ్గర దేవుడు నీతి కలిగిన న్యాయాధిపతి.
నీతి కలిగిన న్యాయాధిపతి. మీలో ఎంతమంది జ్ఞాపకం ఉందో ఈ నీతి కలిగిన న్యాయాధిపతి ఆయన అంటున్నాడు. బ్రదర్ బ్రానమ్ యొక్క ఇంటి దగ్గర వాకిటి దగ్గర అపాజం, ఆ చిన్న ప్రాణి శరీరం అంతా గాయాలైపోయిన ఈగలు ముసురుతున్నాయి, రక్తం అంతా కారుతుంది, దాని ముఖాన రక్తం కారుతా. అలాగుంటే ఒక డజన్ మంది అంటే ఒక డజన్ పిల్లల్ని భుజానమే పెట్టుకొని ఈడ్చుకొని 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 పొదల్లో నుంచి వచ్చి అక్కడ నిలబడ్డదండి. నిలబడేపటికి రెబ్కాను ఆ కుమార్తెల్లో నుంచి వాళ్ళు వచ్చి ఏడుస్తున్నారంట. వాళ్ళు వచ్చి ఏడ్చి డాడీ 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 ఆ పిల్లలతో అది ఎలా ఉందో డాడీ అని. ఆ ఇద్దరు పిల్లల్ని తీసుకొని అవునమ్మా అది చూడు, అసలు ఈ రోజున ఎంతమంది చెడ్డ స్త్రీలు ఉన్నారు. ఆ 2 రోజుల క్రితమే పేపర్లో పడ్డది. ఒకే స్త్రీ ఎంత నీచంగా బతుకుతుందో పేపర్లో పడితే, ఆ నీచమైన స్త్రీ కంటే ఈ చక్కని తల్లి చూడు, దాని శరీరం అంతా గాయాలైన బిడ్డలను మోసుకుంటా పాలిస్తుంది, రక్తం అలా కారుతా ఉందని. కారుతా ఉంటే దాన్ని రొమ్ములు పట్టుకొని ఆ చిన్న చిన్న పిల్లలన్నీ కూడా పాలు తాగుతున్నాయి. పాలు తాగేపటికి ఇది నీతిమంతురాలు అన్నాడంట. అనేపటికి వెంటనే ఇంకొక సహోదరు వచ్చి బ్రదర్ బ్రానా తుపాకి తీసుకొచ్చింది. ఆమె తుపాకి తీసుకొచ్చి, నువ్వు వేటగాడివి కదా, నీ జీవితంలో ఎన్నో వాటిల్ని నువ్వు వేటాడి చంపావు కాబట్టి అది కొన ఊపిరితో అలా ఉంది, అలాగే ఎంత నలిగిపోతుందో చూడు, దీంతో షూట్ చేసి చంపేసి అక్కడికి ఆ బాధ అయిపోద్ది, బాధ తీరిపోతుంది. ఈ తుపాకి తీసుకుని వెంటనే సహోదరి, నేను కేవలం నా భోజనం కోసమే నేను ఒక వేటకు వెళ్తాను, కానీ ఒక తల్లి తన బిడ్డలతో వచ్చిన వాటిని నేను చంపలేను. పొద్దున చూశాను, సాయంత్రం చూశాడు, ఆ తల్లి అక్కడే ఉంది, అది అలాగే ఉంది, దాన్ని ఏమంటలా ఎక్కడికి వెళ్ళటం లేదంటే అక్కడికే ఉంది. పిల్లలకి ఒక కథ చెప్పాడంట ఆయన, వాక్యం కూడా చెప్పాడు, ఒక స్టోరీ. చూసారా ఈ తల్లి ఎలా ఉందో, ఆ నీచమైన తల్లి ఎలా ఉందో, రండి చాలా టైం అయిపోయింది ఇంట్లోకి వెళ్ళి నిద్రపోదామని అని పిల్లలు తీసుకొని ఎప్పుడైతే ఇంట్లోనికి వెళ్ళగానే నీతి కలిగిన న్యాయాధిపతి మాట్లాడడం మొదలుపెట్టాడు. నువ్వు చేసిన పని ఏంటని. నేనేం చేశాను ప్రభువా? ఒక తల్లి నీ ఇంటి వద్దకు 24 గంటలైంది వచ్చి నీ ద్వారం దగ్గర నిలబడ్డది. తనకున్న పిల్లల్ని పోషించుకోవడానికి తనకు ఆరోగ్యం అవసరం. నువ్వు స్వస్థత ప్రార్థన చేస్తావని నేను నడిపించాను, నువ్వెందుకని ఇప్పుడు వరకు ప్రార్థన చేయలేదని. ఇప్పుడు వరకు ఆ తల్లికి ప్రార్థన చేయకుండా నువ్వెందుకున్నావు? దేవుడు అడుగుతున్నాడు ప్రవక్తని, నువ్వు ఎందుకున్నావు ఆ తల్లికి ప్రార్థన చేయకుండా? అది ఎంత దేనంతో అలాగా సమస్యలు పడిపోయి ఉన్నదో అని అనేప్పటికీ వెంటనే దేవుడి దగ్గర, ప్రభువా నేను దాన్ని గ్రహించలేకపోయాను, మరి దాన్నే ఉద్దేశించిన ఒక నీ పిల్లలకు వాక్యం కూడా చెప్పావు కదా, మరి అదే తల్లి అలా పడి ఉంటే దాని బాధ నీకేమనిపించలేదా? దానికి ప్రార్థన చేయించుదామనిపించలేదా? కారణం ఏమంటే సమస్త సృష్టికి ఆయన సృష్టికర్త. ప్రభువా నన్ను క్షమించను అని దేవుని దగ్గర క్షమాపణ అడిగాడు ప్రవక్త. క్షమాపణ అడిగి పరుగును బయటకు వచ్చేవాడికి అది కన్నురెప్పలేలాగా వాలుస్తుందంట. ఆ పిల్లలన్నీ అపాసంకి ఎప్పుడు కూడా పిల్లలు దాని మీద ఉంటాయి, మనం చూడలేము, అంత ఇదిగా ఉంటాయి. ఆ పిల్లలన్నీ కూడా దాని మీద కూర్చొని ఉంటాయి. వరుసగా 1 డజన్ పిల్లలు అలాగే ఉన్నది. ఆ పిల్లలు పాలు తాగేస్తూ ఉన్నది. ఈగలు అని తిరుగుతున్నాయి. కానీ దాన్ని చూసి, ఓ చిన్న తల్లి నన్ను క్షమించు, ప్రభువే నిన్ను నా ద్వారం దగ్గరికి నడిపించాడని నేను తెలుసుకోలేకపోయాను, కాబట్టి నీ స్వస్థత కోసమే నేను ప్రార్థిస్తున్నాను అని ఆయన తను తాను తగ్గించుకుని ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు. ఎప్పుడు ప్రార్థన చేయడం మొదలుపెట్టాడో ఆ గాయమైపోయి కుక్కలేవో పీకేసినాయి. ఆ పీకేసిపడ్డ శరీరం అంతా కూడా మెల్లిగా అది కోలుకుందంట. అలాగే చూస్తూ ఉన్నారు. వాళ్ళ ఇద్దరు ఆడపిల్లలు కూడా డాడీ 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 అన్నారు. ఆ పిల్లలు అలా చూస్తూ ఉన్నారంట. మెల్లిగా ఇలా లేచిందంట, ఒక కనురెప్ప ఎలా చూసిందంట, థ్యాంక్స్ అయ్యా, ఒక చూపు చూసి థ్యాంక్స్ అయ్యా, పిల్లలు పెట్టుకొని వెళ్ళిపోతూ ఉందంట పొదల వైపు. ఎప్పుడైతే పొదల దగ్గర వెళ్తా ఉందో వెళ్ళే సమయంలో మళ్ళీ ఇంకొకసారి వెనక్కి చూపెట్లా విసిరిందండి. వెళ్ళి వందనాలయ్యా వస్తానేక అని అడిగింది. దేవుడు ఎంత దయగలిగిన దేవుడు. ప్రభు అన్నారా లేదా, మీరు ఆకాశ పక్షుల కంటే భూజంతువుల కంటే మీరు ఎంత శ్రేష్ఠులు అంటే, ఒక నలిగిపోయినటువంటి ఆ చిన్న తల్లి మీద
దాని మీద కుక్కల చేత పీకేయబడ్డ అది ఎంతో దీనంగా ప్రవక్త గుమ్మం ముందు నిలబడితే అందులో నుంచి ఒక్కొక్కడు ఒక్కొక్క మాట అంటే దాని మీద మాట పడినివ్వట్లేదు దేవుడు. అలాంటిది దేవుడు పోలికలో చేయబడ్డ వారి మీద నువ్వెందుకు ఫిర్యాదులు మోపుతావు? దేవుడు దయ చూపునుగాక. ఎంతమంది ఉన్నారు? మళ్ళా మనము ప్రవక్త అంటాడు మళ్ళీ మన ఇంటికి పెడతామంట. దేవుడు ఈ ఇంటిని దీవించను. ఎక్కడ? మన ఇంటి ద్వారాలకి. దేవుడు ఈ ఇంటిని దీవించను, దేవుడు ఇంటిని ఆశీర్వదించను. ఇంటి లోపల మొత్తం ఫిర్యాదులు. ఎంతమంది దీవించబడాలనుకుంటున్నారు? మనం దీవించబడాలంటే ఇక్కడ 2 కార్యాలు జ్ఞాపకం చేసుకుని, ఒకటి మన న్యాయాధిపతి దగ్గర తగ్గించుకొని సమీపించాలి. రెండవది ఇతరులు ఎలా తప్పిదాలు చేశారో మనం అలా తప్పిదం చేశాం కాబట్టి తీర్పు మనం తీర్చొద్దు. దేవుడు మనల్ని కరుణించను గాక. మనమందరం లేచి నిలబడదాం. తలంపులెల్లా నా తపన ఎంత, తలంపులెల్లా నా తపన ఎంత, నీ చిత్తం చేయుటయే. నా తలంపులెల్లా నా తపన ఎంత, నీ చిత్తం చేయుటయే. యజమానుడా యజమానుడా నా యేసు రాజువా, సంతోషించి స్తుతి పాడేదన్. తండ్రిని సన్నిధిలోనే సంతోషించి స్తుతి పాడేదన్. ఎప్పుడయ్యా నిన్ను చూచేదన్, ఎప్పుడయ్యా నిన్ను చూచేదన్. నామది తప్పించెను, నామది తప్పించెను. యజమానుడా యజమానుడా నా యేసు రాజువా, తలంపులెల్లా నా తపన ఎంత, తలంపులెల్లా నా తపన ఎంత, నీ చిత్తం చేయుటయే. నా తలంపులెల్లా నా తపన ఎంత, నీ చిత్తం చేయుటయే. యజమానుడా యజమానుడా నా యేసు రాజువా, నా యేసు రాజువా, నా యేసు రాజువా, నా యేసు రాజువా. మహాగణుడా నీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. సర్వలోక న్యాయాధిపతి నీకు వందనాలయ్యా. మరి న్యాయాధిపతులు అనేక మంది ఉండినప్పటికీ తండ్రి,
మరి నీవైతే నీతిగల న్యాయాధిపతి వేయండినావు తండ్రి. మరి అన్యాయస్తుడైన న్యాయాధిపతివి కాదు కానీ ప్రభువా, నీ న్యాయంలో మరి నాన్న నీతి ఉన్నదని మేము నమ్ముచున్నాం ప్రభువా. నీవు మాత్రమే న్యాయమును తీర్చడానికి ప్రభువా. ఏ మనుషుడు యోగ్యుడు కాదు కానీ తండ్రి, మరి ఏ పరిచారకుడు యోగ్యుడు కాదు కానీ ప్రభువా. లోకంలో ఉన్న ఎవరూ దానికి సరిపోరు కానీ ప్రభువా, నీవు మాత్రమే యోగ్యుడు అయిన దేవుడు వేయండి నావు తండ్రి. ఎందుకంటే ప్రభువా, మరి నేను ఏ పొరపాటు చేయని వారు తండ్రి మొట్టమొదటిగా రాయి విసరమని చెప్పినప్పుడు ప్రభువా, అక్కడ అప్పుడు వరకు అనేక మంది ఉండవచ్చును కానీ ప్రభువా, ఆ క్షణమందు ఒక్కరు కూడా లేరు కానీ తండ్రి, అందరూ ఆ స్త్రీని వదిలిపెట్టి వెళ్ళిపోయి ఉన్నారు ప్రభువా. ఇక్కడ అనేక సార్లు ఇతరులకు న్యాయం తీర్చవాలని కోరే మేము ప్రభువా, అదే మాట మా ఎడల చెప్పబడినప్పటికీ తండ్రి, మేమును ఎవరము నిలబడలేము కానీ ప్రభువా, మా జీవితంలో అనేక దోషములు ఉన్నాయి కనుక తండ్రి, మరి ఎదుటి వరకు మేము ఎన్నడూ తీర్పు తీర్చకుండానట్లుగా ఎన్నడూ ప్రభువా, మరి తీర్పు తీర్చడానికి నువ్వు మాత్రమే యోగ్యుడువు కనుక తండ్రి, మరి నీవే విధమైన కృపను మా పట్ల చూపించావో ఇతరుల పట్ల అదే కృపను మేము చూపించడానికి దయ చూపించండి. మరి అసలైన ప్రేమ ప్రభువా, మరి అనేకమైన తప్పిదములను తండ్రి అది కప్పును అని నీ వాక్యం చెప్పుచున్నది. మరి అటువంటి హృదయాన్ని మీరు మాకు దయచేయమని అడుగుతున్నాం. మరి మా గృహపు వాకిట ఎదుట ఏది పొంచి ఉండవలసినదో ప్రభువా, మరి నాన్న అది మా చేతుల మీద ఉండగా ప్రభువా, ఎన్నడూ అది ప్రభువా మరి నీకు వ్యతిరేకమైన కార్యముల కొరకు కాకుండానట్లుగా ఆశీర్వాదాల కొరకు అది ఉండినట్లు దయ చూపించండి. మరి నాయన ఇప్పుడు వరకు నీ సేవకుడు వాక్యం చెప్పిండిగా, మరి సేవకుని దీవించండి. రానున్న దినాల్లో చెప్పే ప్రతి వర్తమానంలోనూ ప్రభువా మీరు తోడుగా ఉండి మాట్లాడమని అడుగుచున్నాం. మరి రాత్రి వేళ ఇప్పుడు వరకు వరుపుతో ఉన్న ప్రతి ఒక్కరిని దీవించండి, ఆశీర్వదించమని అడుగుచున్నాం. మరి ప్రభువా ఎంతమందికి వాక్యం తాకి ఉండి ఉన్నదో ప్రభువా, అయ్యా మరి తండ్రి ఇతరులకు మేము తీర్పు తీర్చుకున్నట్లుగా మాకు తీర్పు తీర్చే దేవుడు నీవు ఉండి నామనే ప్రభువా, ఎల్లప్పుడూ తండ్రి స్పృహ కలిగి మేము జీవించినట్లు దయ చూపించండి. నువ్వు కేవలం తీర్పే కాదు కానీ తండ్రి, నువ్వు రక్షకుడు అని మీరు మాకు మాట్లాడి ఉండినారు తండ్రి, మీరే మమ్మల్ని స్వస్థపరచువాడు అని మీరు మాట్లాడి ఉండినారు అయ్యా. మరి నేను వాటి కొరకు తండ్రి వారసులుగా మేము ఉండినట్లు దయ చూపించండి. మరి ఆ జీవి కొరకు నేను ఎంతో ఆలోచన కలిగి ఉన్న దేవుడు నీవేంటే తండ్రి, మరి ఇప్పుడు ఎంతమంది బిడ్డలు అనారోగ్యం చేత ఉండి ఉన్నారో ప్రభువా, ఈ మందిరం యొక్క వాకిట వారు దాటుకు మునిపే తండ్రి వారికి స్వస్థతను మీరు అనుగ్రహించమని అడుగుతున్నాం. ఏ విధమైన అనారోగ్యమైనప్పటికీ మీ కృపను బట్టి స్వస్థతను దయచేయండి. మరి రాబోయే ఆరాధనలన్నింటిలో తోడుగా ఉండి నడిపించండి. మరి ఇప్పుడు వరకు తోడుగా ఉండి నడిపించండిగా సమస్త ఘనత మీకు ఆరోపిస్తూ ఈ ప్రార్థన ప్రభువైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకున్నాం తండ్రి. ప్రభువైన యేసుక్రీస్తు యొక్క ఆయన సన్నిధి, ఆయన సహవాసం, ఆయన ప్రేమ మనందరికీ తోడై ఉండును గాక. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మేము దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ.